కవిత సంచలన నిర్ణయాలు గులాబీ క్యాడర్ కు గుబులు పెంచుతున్నాయి. జూన్ 2 తెలంగాణ డే రోజున కొత్త పార్టీ పెడతారన్న ప్రచారం జోరందుకుంది. సింగరేణిలో బీఆర్ఎస్ పార్టీ కార్మిక సంఘానికి పోటీగా సింగరేణి జాగృతి సంస్థను కవిత ప్రారంభించడం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ లో కవిత చేరుతారన్న ప్రచారం కూడా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ వార్తలను కవిత ఖండించారు. కవిత రూట్ ఎటు, దీనిపై వాళ్ళ డిఎన్ఏలో చర్చిద్దాం. భరత్, ఏంటి కవిత ఎపిసోడ్ పై రోజుకొక వార్త తెర మీదకి వస్తుంది, ఎలా చూడొచ్చు? సో ఇవాళ మొదలేమో సొంతంగా పార్టీ అన్నారు. ఇవాళ ఒక ప్రధాన దినపత్రిక కాంగ్రెస్ లో చేరేందుకు ఆమె ప్రయత్నించింది అని చెప్పి వాళ్ళు రాశారు. దాన్ని ఆమె ఖండించారు, తీవ్రంగా ఖండించారు. సో అడుగుదాం వి ప్రకాష్ గారిని. వి ప్రకాష్ గారు కవితను చాలా దగ్గర నుంచి చూశారు. కేసీఆర్ కుటుంబంలో పరిణామాలు కూడా తెలుసు కాబట్టి. సార్, ఇప్పుడు ఆ రోజు మనం మాట్లాడుకున్నాం, కవిత ఏ రోజైతే ఎయిర్పోర్ట్ నుంచి బయట వచ్చి మాట్లాడింది, ఆ తర్వాత 2-3 పరిణామాలు జరిగాయి. దేవుడు, తండ్రి, దయ్యాలు, ఎవరా దయ్యాలన్న చర్చ ఒకటి జరిగింది. ఒకటైతే రెండవ ఇష్యూ, ఆ జరిగిన 1-2 డేస్ తర్వాత దామోదర్ రావు, కేసీఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు, ప్లస్ గండ్ర మోహన్ రావు, ఇద్దరు వెళ్లి కవిత నివాసంలో చర్చలు జరిపారు, వాళ్ళు దూతలుగా అని. నిజమేనా? కేసీఆర్ పంపించారా? కేసీఆర్ ఎవరిని పంపడు, ఇప్పటిదాకా పంపలేదు, రేపు కూడా పంపడు ఎవరిని. కాబట్టి ఎందుకంటే ఆయన అవసరమైతే కవితను పిలిపించుకొని మాట్లాడతాడు, లేకుంటే కవిత ఇంటికి పోతాడు. బట్ అంతేగాని ఆయన ఇంకొక దూత ఆయనకు అవసరం లేదు. తండ్రికి కూతురు మధ్య దూతలు అవసరం అండి. అది వాళ్ళు, నాకు తెలిసింది ఏంటంటే ఇద్దరు ఒకసారి పోలేదు, వాళ్ళకు బాగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఆ కుటుంబంతో, రిలేషన్ కూడా వాళ్ళు. కాబట్టి కవిత ఇట్లా చేయడం, దామోదరరావుకు, మోహన్ రావుకి, గండ్రమోహన్ రావు గారు అడ్వకేట్, సో వారిద్దరికి కూడా కుటుంబంతో సన్నిహిత సంబంధాలు కాకుండా బంధుత్వం ఉంది. కాబట్టి వాళ్ళు, ఆమె కూడా బాగా తెలుసు కాబట్టి ఇట్లా ఎందుకు అవుతున్నాయి మీ ఇద్దరి మధ్య గొడవలు తెలుసుకోవడానికి, వద్దని వారించడానికి. ఒకవేళ పార్టీ పెడతాను బయట ప్రచారం అవుతుంది కూడా నిజమేనేమో, ఒకవేళ అట్లా కనుక అయితే తొందరపడుతుంది, ఇద్దరి మధ్య ఈ విభేదాలు రాకూడదనే ఉద్దేశంతో వాళ్ళ ఓన్ ఇనిషియేటివ్తో వాళ్ళు పోయారు తప్ప ఎవరు కూడా వాళ్ళని పంపలేదు. ఇది పక్కా ఇన్ఫర్మేషన్, మీరు వాళ్ళకు కూడా తెలుసుకోవచ్చు ఫోన్ చేసి. పంపలేదు, కానీ వాళ్ళంతా వాళ్ళే పోయారు. పోయి ఏం చెప్పారు? ఆమె వాళ్ళ మధ్య ఏం చెప్పింది అనేది మనకి ఎట్లా తెలుస్తుంది, కానీ మాట్లాడుకున్నారు వాళ్ళు. అదే పంపింది మాత్రం దూత అయితే కాదు. మరి ఎందుకు అట్లా లీక్ వచ్చింది? అది ఒక పత్రికే, మీరు చెప్పిన పత్రిక కాదు. టిఆర్ఎస్ ఏమైందంటే దామోదరరావు గారు రిపోర్టర్స్ అందరికి వీళ్ళిద్దరు కలిశారు. దామోదరరావు గారు అక్కడ ఉన్నప్పుడే స్క్రోలింగ్ వచ్చింది, ఎవరో ఒకరు అక్కడ చూసి స్క్రోల్ చేశారు, ఇంకా అందరు దాన్ని ఫాలో అయ్యారు. అంతేగాని ఆమె ఎక్కడ ప్రెస్ బ్రీఫ్ చేయలేదు. ఆ లీక్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చింది, కవిత గారి ఇంటి దగ్గర నుంచి. మేబీ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా మీడియా ఉండొచ్చు, ఏదైనా కావచ్చు, ఉన్నది కాబట్టి వచ్చింది. అది కేసీఆర్ పంపారు అని లేదు, దామోదరరావు గారు క్లారిటీ ఇచ్చినట్టున్నారు. ఎక్కడ కూడా జరగలే, మీరు వాళ్ళతో క్లారిటీ తీసుకోవచ్చు కూడా. అసలు కవిత భవిష్యత్తు అడుగులు ఎలా ఉండబోతున్నాయి ఎటువైపు? ఇప్పుడైతే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయింది, కొంతకాలం దాకా అది మెయింటైన్ అవుతా ఉంటది. నాకు తెలిసిందంటే ఆమె పార్టీని వదిలిపెట్టదు, వేరే పార్టీ పెట్టదు. ఇప్పుడైతే ఆలోచన లేవు ఆమెకి. బయట ఎన్ని స్పెక్యులేషన్స్ ఉన్నా కూడా నేను మాట్లాడాను ఆమెతో, పార్టీ పెట్టే ఆలోచన ఇప్పుడు లేదా. జాగృతి కార్యకర్తలతో కవిత భేటీ అయితే జనరల్ గా జరుగుతూనే ఉంటుంది. అసలు జాగృతిని స్ట్రెంగ్తెన్ చేస్తున్నది. ఇక్కడనే ఒకటి ఏంటంటే, ఇదివరకు సెకండ్ టర్మ్ లో కేసీఆర్ గారు ఉన్న టైంలో జాగృతి కమిటీలు ఎందుకమ్మా ఇవన్నీ, నువ్వు పార్టీలో ఉన్నావు కదా అన్నట్టుగా ఆయన వాటిని రద్దు చేయించినట్టు మనకు అప్పుడు సమాచారం వచ్చింది. అప్పటి నుంచి కవిత కొంత కార్యక్రమాలు ఆపింది కూడా, మళ్ళీ తిరిగి యాక్టివ్ అయ్యింది. మళ్ళీ ఒక 1.5 year నుంచి, అంటే ప్రభుత్వం పోయిన తర్వాత మళ్ళీ జాగృతి ఒక దశలో కమిటీలను రద్దు చేశారు. అవును, రద్దు చేశారు. 2019 16-17 అనుకుంటా, తర్వాత 2023 ఎలక్షన్ బిఫోర్ కదా, కార్మిక సంఘాల నుంచి మన వాళ్ళందరూ బీఆర్ఎస్ వాళ్ళందరూ రాజీనామా చేయాలి సంఘ అధ్యక్షులుగా అని చెప్పి కేసీఆర్ చెప్పింది. అప్పుడు టీజీబీకేఎస్ అధ్యక్షురాలుగా కవిత, తర్వాత ఆర్టీసీ కార్మికుల గౌరవాధ్యక్షుడిగా హరీష్, వాళ్ళందరూ రిజైన్ చేసినట్టున్నారు. అవును, అది డేట్ తెలియదు. 23 ఎలక్షన్ బిఫోర్ అయితే రిజైన్ చేశారు. కానీ ఇప్పుడు నిన్న మళ్ళీ కవిత సేమ్ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం, అది కాకుండా, ఎందుకంటే అది టీఆర్ఎస్ అనుబంధం ఉంది కాబట్టి
ఆ స్థాయిలో జాగృతి బొగ్గుగని సంఘం లాగా పెట్టినట్టు అనిపించింది నాకు. అంటే ఆమెకు సింగరేణి కార్మికులతో చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే ఫస్ట్ ఆమె ప్రెసిడెంట్ ఉంది టిఆర్ఎస్ ఉద్యమ కాలంలోనే. ఆమెను వాళ్ళందరూ వచ్చి రిక్వెస్ట్ చేసి ప్రెసిడెంట్ గా పెట్టుకున్నారు. మొన్నటి వరకు కూడా ఆమె కంటిన్యూ అయింది. కాబట్టి ఆ అనుబంధం జాగృతి కూడా అక్కడ సింగరేణిలో ఉంది. దాన్ని ఇప్పుడు స్ట్రెంగ్తెన్ చేశారు. ఆమె లేదని కాదు, దాన్ని ప్రత్యేకంగా సింగరేణి జాగృతి అని పెట్టారు. అంతకుముందు జాగృతి ఉంది అక్కడ. కాబట్టి ఆమె రాష్ట్ర వ్యాప్తంగా జాగృతి, తెలంగాణ జాగృతి కల్చరల్ వింగ్. బట్ సింగరేణి జాగృతి అన్నది ప్రత్యేకంగా ఇది పెట్టడం, అంటే జాగృతిని ఇతర రంగాలు, ఇప్పుడు సింగరేణి జాగృతి అని పెట్టింది, రేపు గల్ఫ్ జాగృతి అని పెట్టొచ్చు కదా. గల్ఫ్ దేశాల జాగృతి, తెలంగాణలో ఉన్న అన్ని సమస్యల మీద జాగృతి అని పెట్టి చాలా దేశాలు ఆల్రెడీ జాగృతి ఉంది. చాలా దేశాలు జాగృతి అన్నది కల్చరల్, కానీ దీనికి సంబంధించిన వింగ్ కదా. కానీ ఆమె ఒక స్లోగన్ ఇస్తుంది, సామాజిక తెలంగాణ. రాజకీయ అంశమే కదా. సామాజిక తెలంగాణ అంశాన్ని బలోపేతం చేయడానికి జాగృతి సంస్థలను బలోపేతం చేస్తున్నారు. బలైన వర్గాలు జాగృతికి డిఫరెంట్ వింగ్స్ స్టార్ట్ చేస్తుందని నేను స్టార్ట్ చేస్తుంది. ఓవర్సీస్, ఎన్ఆర్ఐ, దుబాయ్. ఇప్పుడు అన్నంత మాత్రాన నేను అనేది ఏంటంటే ఆమె చేయడం తప్పు కదని నా అభిప్రాయం. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ అనేది పొలిటికల్ పార్టీయా? కాలే కదా. 87 వింగ్స్ ఉన్నాయి. అట్లా జాగృతి కూడా 87 వింగ్స్ వస్తాయి. అదొక ఆయన ఎప్పుడైతే పొలిటికల్ వింగ్ బీజేపీ, అవును, జాగృతి పొలిటికల్ వింగ్ టిఆర్ఎస్. ఉన్నంత కాలం టిఆర్ఎస్. ఆమె రేపు బయటకు వెళ్ళినప్పుడు ఏమన్నా పెట్టుకుంటే చెప్పలేము. కానీ ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ముందు వచ్చింది, భారతీయ జనతా పార్టీలో జనసంఘ్ తర్వాత వచ్చాయి. యాక్చువల్ ఆర్ఎస్ఎస్ పెట్టిన హెగ్డే వారు కాంగ్రెస్ లో ఉండేవాడు. 1925లో ఆర్ఎస్ఎస్ పెడితే 31 దాకా కాంగ్రెస్ లో కొనసాగిండు. ఆయన హిందూ మహాసభ కాంగ్రెస్ వింగ్ లో సెక్రటరీగా పనిచేశాడు. కాబట్టి పొలిటికల్ అఫిలియేషన్ వేరుంటది. ఇప్పుడైతే కవిత గారిని బీఆర్ఎస్ నాయకురాలిగా, ఎమ్మెల్సీగా, జాగృతి నాయకురాలుగా మనం సమాన స్థాయిలో చూడాల్సి ఉంటుంది. ఒకవేళ రేపు ఎప్పుడైనా ఆమె పార్టీ పెట్టుకోదలుచుకుంటే మంచి పునాది జాగృతి అవుతుంది. మంచి పునాది పార్టీ పెట్టదలుచుకునే అవకాశం ఉందా? కేసీఆర్ గారు చెప్పాలి అది. అంటే బీఆర్ఎస్ ఎందుకంటే ఆయన దాన్ని పరిష్కరించగలిగే ఒకే ఒక వ్యక్తి కేసీఆర్ గారు. కేసీఆర్ కవితనా? కేసీఆర్ గారు. మరి కవిత విషయంలో బీఆర్ఎస్ ఏం చేయబోతోంది? దూరంగా ఉండాలని, అంటే ఎవరైతే కార్యకర్తల నాయకులు ఉన్నారో ఇద్దరి మధ్య ఏదో గొడవ అవుతున్నది, దూరంగా ఉందామని నిర్ణయం తీసుకున్నట్టు. మొన్న ఎయిర్పోర్ట్ కి ఎవరు పోలేదు కాబట్టి, ఆమె కార్యక్రమాలకు కూడా ఎవరు రావట్లేదు కాబట్టి అర్థమైతా ఉంది. అంటే ఇక్కడ ఒకటి ఇవాళ ఒక ప్రధాన పత్రికలో వచ్చింది, కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు మధ్యవర్తులకు సమాచారం ఇచ్చారు, ఆమె చేరేందుకు ప్రయత్నిస్తుందని చెప్పారు. దాన్ని సాయంత్రం తీవ్రంగా ఆమె ఖండించింది. ఆమె ఎవరి ద్వారా పోతుంది మధ్యవర్తులు అంటే? మీకు ఒక విషయం చెప్తాను నేను. కేసీఆర్ గారు ఒక ఇంటర్నల్ గా ఇదేదో తేలకుండానే ఢిల్లీ నుంచి రానని ఇంట్లో చెప్పి ఢిల్లీకి వెళ్ళిపోయాడు. నెలైనా కూడా ఆయనకు సంబంధాలు మెరుగవుతలేదు ఢిల్లీలో. రోజు ఆయన అక్కడ, నేను కూడా ఉన్నా ఆ టైంలో, కవిత గారు కూడా మధ్య మధ్యలో 3 సార్లు వచ్చారు. అయితే ఒకసారి ఆమె అడిగింది, ఏంది అసలు అంటే, ఏం ముందుకు పోయిందంటే ఏం ముందుకు పోలేదు. ఏం ముందుకు పోయినప్పుడు ఎట్లా? ఆ టైంలో ఏమైందంటే ఈమె తనకున్న పరిచయాల ద్వారా ఆస్కార్ ఫెర్నాండెస్ గారిని కలిసింది. కలిసి ఒకసారి మేడంతో డాడీకి మాట్లాడిస్తే బాగుంటుంది అంటే ఆయన ఏర్పాటు చేశాడు. తెలంగాణ ఇష్యూలో 13లో సిడబ్ల్యూసీ తీర్మానానికంటే ముందు నేను చెప్పేది. అందులో క్రూషియల్ రోల్ ప్లే చేసింది కవిత. 5-6 సిట్టింగ్స్ సోనియా గాంధీతో ఫోన్ కాల్స్ ఇవన్నీ జరుగుతూనే కదా ఆమె బిల్లు అక్కడ పెట్టమని చెప్పి తీర్మానం చేసింది. దానికి కవిత గారిది కీ రోల్ ఆస్కార్ ఫెర్నాండెస్ ద్వారా. మేము అక్కడే ఉన్నాం. అంటే ఆమె రివైవ్ చేసింది వాళ్ళు అవన్నీ కూడా తర్వాత కాలంలో. ఫస్ట్ డైరెక్ట్ ట్రై చేయలేదా? చేసిండు ఆయన. అక్కడ ఆయనకి ఎవరు కాంటాక్ట్ లోకి రాలే. అదేంది, కేసీఆర్ మంత్రిగా ఉండి ఉన్నాడు కానీ ఇప్పుడు అక్కడ ఎట్లా ఉంటది అంటే మ్యాటర్ ఆఫ్ ట్రస్ట్, కొంత ట్రస్ట్ సమస్య కూడా ఉంటది. ఈయన విలీనం చేస్తానంటాడు, చేస్తాడో చేయడో. ఊరికే 100% విలీనం చేస్తామని చెప్తేనే పెట్టింది. ఆ కన్వర్జేషన్ ఎట్లా స్టార్ట్ అయింది? ఎందుకంటే కోపంగానే ఉన్నాడు కదా. బిల్ నాకు మాట ఇచ్చింది, నా నిరాహార దీక్ష విరమించిండ్లు, మళ్ళీ అటకెక్కిచ్చారు, శ్రీకృష్ణ కమిటీ వేశారనే కోపంతో ఉన్నాడు కదా. ఆ సంబంధాలు రివైవ్ కాలే చాలా కాలం దాకా. అక్కడ క్రూషియల్ రోల్ ఆమె ప్లే చేసింది. అంటే తెలంగాణ కోసమే వాళ్ళ డాడీతో ఆ సంప్రదింపులు సోనియా గాంధీతో అరేంజ్ చేసిన ఆమెకు ఇక్కడ మధ్యవర్తులు కావాలన్నా కాంగ్రెస్ లో కలవడానికి? మధ్యవర్తులు అంటే డైరెక్ట్ సోనియా గాంధీతో అయితే మాట్లాడగలుగుతుంది. ఫెర్నాండెస్ సేమ్ ఆస్కార్ ఫెర్నాండెస్ అప్పుడు ఆమె తర్వాత పార్లమెంట్ లో 5 ఏళ్ళు ఉంది.
ఉన్నప్పుడు ఆమెకు రాహుల్ గాంధీతో నేరుగా మాట్లాడగలుగుతుంది. అట్లేం లేదు, ప్రాబ్లం అది కాదు. ఆమెకు అది కాంగ్రెస్ లో పోవాలనే పిచ్చి ఆలోచన ఆమె అస్సలు చేయదు. ఎందుకంటే ఆమె మెచ్యూర్డ్ పొలిటీషియన్. ఓకే. సో మనతో పాటు ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు, బీజేపీ ఎమ్మెల్యే మనతో పాటు ఉన్నారు. రాకేష్ రెడ్డి గారు నమస్తే. 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 ఏంటి కవితను మీ పార్టీలోకి ఆహ్వానిస్తారా? అది బీజేపీ కదా. అయితే బీజేపీ అయినా వెళ్ళదా? అన్ని పార్టీల పేరు వినిపిస్తారు. జాగృతి అంటారు, కాంగ్రెస్ అంటున్నారు. అవునా? బీజేపీలో చాలా మంది కేసులు కొట్టేయించుకుంటున్నారు కదా, అట్లే కేసులు పెట్టించుకుంటున్నారు. కొట్టి వాషింగ్ పౌడర్ నిర్మాణానికి కేసీఆర్ అన్నారు కదా. ఇప్పుడు ఇది అంటే వాళ్ళ కుటుంబం గొడవలన్నీ తెలంగాణ ప్రజలకు అంటగడతారన్నారు, అంతే కదా. తెలంగాణ ఇష్యూ కాదు కదా ఆయన ఆమె పర్సనల్ ఇష్యూ ఇప్పుడు మాట్లాడేది. తెలంగాణ ఇష్యూ ఎందుకైతే నేను చెప్పించింది ఏంటంటే పార్టీ పెట్టడం ఎందుకు అంటే లిక్కర్ వ్యాపారంలో బెయిల్ తొందరగా దొరికినందుకు పెడతలేదు కదా. పెడుతున్నాడు చెప్పలేదు. నేను చెప్పినా నేనండి 20 ఫోన్లు వల్గొట్టినందుక మెచ్యూరిటీ అన్నారు. ఇప్పుడు మీరే అన్నారు మెచ్యూరిటీ పొలిటీషియన్ అని. 20 ఫోన్లు వల్గొట్టినందుక ఇచ్చింది కదా మళ్ళా తెలంగాణ ఆత్మాభిమానం ఢిల్లీలో తాకట్టు పెట్టినందుక, తెలంగాణ ఆడపడుచులు బతుకమ్మ ఎత్తిన చేతులతోని బాటల్లో వ్యాపారం చేసినందుక, 6 నెలలు తిహార్ జైలు ఎవరి గురించి ఉన్నది? తెలంగాణ రైతుల గురించి ఉందా? తెలంగాణ మహిళల గురించి ఉందా? తెలంగాణ నిరుద్యోగుల గురించి ఉందా? ఒకటి. ఈ రోజు ఎటువంటి నైతిక విలువలు అర్హతలు లేకుండా రాజకీయాలలో డబ్బు ఉంది కదా, అవినీతి డబ్బు వేలాది కోట్లు దోసుకొని వందలాది కోట్ల ఆస్తులు సంపాదించుకొని తెలంగాణ ప్రజల అమాయకత్వం మీద ఆడుకొని, అప్పుడు తండ్రి ఆడుకొని, ఇప్పుడు కూతురు ఆడుకొని, ఇప్పుడు సామాజిక తెలంగాణ అని చెప్పి మళ్ళా మా బీసీ బిడ్డలను చంపడానికి, ఆత్మహత్యలకు ప్రేరేపించడానికి కొత్త పన్నాగమైంది. ఇప్పుడు వీళ్ళంతా మీ కుటుంబంలో గొడవలు ఉంటే, మీకు స్విట్జర్లాండ్ లాకర్లలో తాళం చేసి దొరకకపోతే కూర్చుని మాట్లాడుకోండి. సంతోష్ ఒక్క లాకర్ తాళం చేయించిన డాడీ, మొదటిసారి అన్నకు ఒక లాకర్ తాళం ఇచ్చిన డాడీ. మీ లాకర్ల గురించి కొట్లాడండి. తెలంగాణ ప్రజలు ఈ రోజు ఏం ఎదుర్కొంటున్నారు, ఎందుకు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు? డాడీ డాక్టర్ 10 ఏళ్ళు ఒకటే మాటిన్నాం. డాడీ డాక్టర్ బావా అన్న పోర్టుపోలియోలు మీకే, రాష్ట్రం మీకే, ఆస్తులు మీకే, అవినీతి మీకే. 10 ఏళ్ళలో ఏం చూసినాం? తెలంగాణ ట్యాంకు బండ్ మీద 55 రోజులు ధర్నా చేసిన ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటే ఒక్కరోజు కవితక్క మాట్లాడలే. ఆడబిడ్డలను బట్టలిప్పి కొట్టిన పోలీసుల మీద ఒక్కరోజు మాట్లాడలేదు కవితక్క. ఎక్కడ పోయింది కవితక్క? 5 ఏళ్లు మహిళా మంత్రి లేనప్పుడు ఎటువైంది కవితక్క? మీరు వాళ్ళని ఎవరైనా తీసుకోండి. నేను చెప్పిందినండి. ఇవన్నీ ఎవరు మాట్లాడతారు? సబ్జెక్టే కాదు కాదన్నా. ఇప్పుడు మీరు ఎట్లా మాట్లాడుతున్నారు? రేపు అమరవీర స్థూపం దగ్గరికి రండి. రాకేష్ రెడ్డి గారు ఒక మాట వినండి. ఇప్పుడు కేసులు పెట్టేది మీరే. ఈడీ అంటే ఈడీ వేరు కాదు. కేసులు పెట్టేది మీరే, ఆరోపణలు చేసేది మీరే. అంటే దోషిగా రుజువు కాకముందు మీరు చట్టసభలో ఉండి ఇట్లా మాట్లాడొచ్చా? ఇప్పుడు ఆమె డామేజెస్ క్లెయిమ్ చేస్తే అప్పుడేం చేస్తారు? ఎమ్మెల్యే అట్లా మాట్లాడద్దు అన్న. మీరు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఈర్షాద్వేషాలకు అతీతంగా ఎక్కడ ఈర్షాద్వేషాలు? లెటర్లు మా గురించి ఎందుకు రాయాలండి? 21 రాష్ట్రాల కాషాయ జెండా ఎగిరేసి భారతదేశం ఒక భద్రత గల భారతదేశం తయారు చేసి మీ గురించి అంటే మిమ్మల్ని ఒక్క నిమిషం ఇక్కడ మీ గురించి ఎందుకు రాశారంటే బీజేపీ గురించి తక్కువ ఎందుకు మాట్లాడారు, ఎక్కువ మాట్లాడేది ఉండే అంటే ఎక్కువ కాంగ్రెస్ తిట్టారు. బీఆర్ఎస్ కు బీజేపీకి కొలాబరేషన్ ఉందని అనుమానం వచ్చే విధంగా మాట్లాడారు అని అన్నారు. ఉందా ఏమైనా కొలాబరేషన్ ఉందా బీఆర్ఎస్ కు బీజేపీకి, కేసీఆర్ కు మీకేమన్నా? వాళ్ళ కుటుంబంలో కదా మరి అంత ఫ్యామిలీ ఒకటే నెంబర్ ఉన్నది. అందరు గ్రూప్ కాల్ మాట్లాడుకుంటారు రోజు. డాడీ డాక్టర్ అన్న బావ పెద్దన్న కదా మాట్లాడుకునేది. మర్చిపోయి కలిపి లేదు మీకు పోవడం నాకు తెలుసు. 90 పరిస్థితి ఏంటి మాకెందుకు తెలియదు? మేమేమంటున్నామంటే దయచేసి అనవసరంగా వాళ్ళ కుటుంబ గొడవలు, ఆస్తుల పంపకాలు ఈ తెలంగాణ సమాజం మీద మోపకండి. ఇది నాది ఏమన్నా అనుకోండి, ఇది నా ఒక శాసనసభ్యుడు అంటారా లేకపోతే ఒక సామాన్య తెలంగాణ పూర్వం ఉంటారా? ఎందుకంటే ఈ కుటుంబము 1200 మంది బిడ్డలని ఆత్మహత్యలకు ప్రేరేపించి పెట్రోల్ పోసుకుని అగ్గిబిడ్డలు ఇళ్లలో దాచుకొని శ్రీకాంతచారి లాంటి బిడ్డలను చంపిన కుటుంబం. 2014 జూన్ 2 కన్నా ముందు కథ వేరు,
ఒకటండి, చరిత్ర చెరిపేస్తే పోదు, గతం మారదు. నేను చెప్పిన ఏదైనా అబద్ధమైనది ఇప్పుడు ఎవరైతే సోదరుడు లైన్ లో ఉన్నాడో రేపు నేను అమరవీర స్తూపం కాడికి వస్తాను. వి ప్రకాష్ గారు ఉన్నారు విశ్లేషకులు. ఎవరు? వి ప్రకాష్ గారు అన్న ప్రకాష్ అన్న వి ప్రకాష్ గారు విశ్లేషకులు. పర్వాలేదు అన్న మీరు. అంటే నేనేమంటున్నా రాకేష్ అన్న, ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు కదా, ఇప్పుడు ఎందుకు అన్న నువ్వు ఐడియాలజీ బాగా మార్చినవు అన్నాను. మీరంటే మాకు గౌరవం అన్న. ఏం మార్చాను అన్న, నేను తెలంగాణ కోసం మాట్లాడుతున్నా. తెలంగాణ పదం అనే దానికి నిజాయితీగా ఒక ఇంటలెక్చువల్స్ గా పోరాడిన వీరులు మీరు అన్న. దయచేసి పాము చీమలు పెట్టిన పుట్టల పాము దొరలేదు మీరు చీమలు. నేను ఇండిపెండెంట్ గానే ఉంటానన్నా, నేనేమి అట్లా నెత్తి మీద వేసుకోవట్లేదు. మీరంటే అన్న, మీరంటే గౌరవము, కోదండరామ్ సార్ అంటే గౌరవము. ఈ రోజు జయరామ్ సార్, మన జయశంకర్ సార్ ఫోటో చూస్తే కూడా కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి. ఎటువైపు ఈ తెలంగాణ పీత కనబడకుంటాయండు, ఫామ్ హౌస్ పీతనే కనబడుతున్నాడు ఎందుకు? ఒక మామూలు హౌస్ వైపు ఈరోజు 500 కోట్ల ఇల్లు కట్టుకొని ఈరోజు తెలంగాణ రాజకీయాల మీద కంట్రవర్సీ చేస్తున్నది. తెలంగాణ ప్రజలకు వచ్చింది లేదు, సచ్చింది లేదు. 8 లక్షల కోట్ల అప్పు, 20 లక్షల కోట్ల బడ్జెట్ పోయింది, కాళేశ్వరం కూలిపోతున్నది. అన్న ఈ పరిపాలన చరిత్ర రాస్తారు ప్రకాష్ అన్న. మీరంటే ఒక రకమైన గౌరవం నాకు. ఎందుకంటే ఓకే మేము రాజకీయాల కొత్త కావచ్చు, అర్ధరాత్రి కోదండరామ్ అరెస్ట్ చేశారు అన్న ఈ రాష్ట్రంలో. ఇదేం రాజ్యం అన్న? నైజాం రాజ్యము. శ్రీకాంతాచార్య తల్లి ఇంకా రోడ్ల మీద తిరుగుతున్నా అన్న, ఇంకా రోడ్ల మీద తిరుగుతున్నది. సచ్చిందెవడు, ఏలిందెవడు, ఏసుకున్నదెవడు, స్విట్జర్లాండ్ బంగ్లా దాచుకున్న నా కొడుకులు ఎవరు? మీరు మీ అధికారంలో ఉన్నారు కదా, ఎందుకు విచారణ తగలబెట్టుకుని జై తెలంగాణ వస్తే శంకరమ్మకు ఈ రోజు రోడ్ల మీద చెప్తారన్న మీరు? తెలంగాణ జాగృతి అంటారు, తెలంగాణ ఉద్యమం అంటారు. నేను ఒక్కటే చెప్తున్నా, దయచేసి తెలంగాణ బాగా అలసిపోయిందన్న. కొట్లాడి నక్సల్ ఉద్యమం కావచ్చు, కాదు. ఇప్పుడు ఏంటంటే కవిత తెలంగాణ జాగృతి అంటే తప్పే ఉంది, దాని విభాగాన్ని స్ట్రెంథెన్ చేసుకుంటే తప్పే ఉంది. విభాగాన్ని చేసుకోవచ్చు. అది ఎక్కడైతే సింగరేణి జాగృతి చేసిందో అక్కడ సుమారు ఇప్పుడు 100 లిస్టు పంపిస్తా. అది ఏమేమి అవినీతి చేసిన వీళ్ళు. ఇంతకుముందు బిఎంఎస్ ప్రెసిడెంట్ ఉండి ఎన్ని రకాల అవినీతి జరిగింది, ఆ శ్రీధర్ గారిని ఎక్స్టెన్షన్ చేసుకుంటా, కేంద్ర విధానాలకు కేంద్ర నియమాలకు విరుద్ధంగా ఎక్స్టెన్షన్ చేసుకుంటా, వేలాది కోట్ల అవినీతి సింగరేణిలో, ఉద్యోగాలు కావచ్చు, వనరులకు కావచ్చు, మొత్తం లిస్టు పంపిస్తానండి భరత్ గారు. కానీ మీకు కూడా ఉంది కదా సింగరేణిలో 51% వాటా రాష్ట్రానికి అయితే, కేంద్రానికి కూడా 49% ఉంది. ఒకటి ఏమంటున్నామండి, చాలా ఉంటాయి రాజ్యాంగం, ఫెడరల్ యాక్ట్స్ లో, ఫెడరల్ సిస్టమ్ లో చాలా ఉంటాయి విషయాలు. కొన్నిసార్లు రాష్ట్రాలని చాలా రకంగా మేము మౌనంగా ఉండవలసి వస్తుంది. ఇప్పుడు ఈ రేస్ లో కూడా ఎన్నో రకాలుగా, ఇప్పుడు ఉదాహరణ కాళేశ్వరం ఉంది. కాళేశ్వరంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు మనస్ఫూర్తిగా అన్ని రకాలుగా అనుమతులతో మాకు ఇస్తే మనం ఇన్వెస్టిగేషన్ చేస్తాం. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు, మేము ఒకవేళ సెంట్రల్ ఇవ్వము, ఇలా జుట్టు నా చేతుల్ని పెట్టుకుంటా, ఆ పంపకాలన్నీ తేడాలు వచ్చే వరకు, ఇంతకు ముందు తీసుకున్న డబ్బులన్నీ నా దగ్గరికి వచ్చే వరకు ఆయన డైరెక్ట్ ఢిల్లీలో ప్రెస్ మీట్ లో చెప్పిండు చిట్ చాట్ లో. నేను సిబిఐకి ఇయ్యను, సిబిఐకి ఇస్తే వీళ్ళ జుట్టు అంతా వాళ్ళ చేతిలో పోతుంది సెంటర్ కు, ఇలా జుట్టు నా చేతిలోకి పోతా, టెలిఫోన్ ట్యాపింగ్ వినాలా, సినిమా హీరోల మాటలు విన్నా మేమేంటాం. ఓకే, ఇవన్నీ పెడితే ఈ రోజు రాజకీయాలలో ప్రజాస్వామ్యంలో ఎవరన్నా పార్టీలు పెట్టచ్చు, తప్పు లేదు. కానీ దానికి నేననేది ఏంటంటే, మీ కుటుంబ గొడవల వల్ల, మీ కుటుంబాల మనస్సార్థం వల్ల, మీ ముగ్గురు దయ్యాల వల్ల, ఈ దయ్యాలు నీ పాలిట ప్రజా సంస్థలు లేదు, ఒక విద్యా వ్యవస్థ ధ్వంసం అవుతుంది, అభివృద్ధి లేదు, అకాల వర్షాల రైతు లేదు కాదు. మీ కుటుంబంలో ముగ్గురు దయ్యాల గురించి తెలంగాణ 4 కోట్ల ప్రజల్ని మోసం చేయడం ఏంటంటే నేనంటున్నా. నేను అనేది ఆమె అంటలేదు, మా నాన్నెంబట డాడీ ఎంబట ముగ్గురు దయ్యాలు ఉన్నాయన్నారు. ఆ ముగ్గురు దయ్యాలు ఆమెకి ఎందుకు లేదు? అందరి జాయింట్ అకౌంటే కదా, మొన్న దగ్గర గ్రూప్ కాలే కదా, ఫ్యామిలీ ప్యాకే కదా. ఈ రోజు మీకు వచ్చిన మనస్పార్థలు, భేదాలు, పంపకాలు, అధికారంలో ఇవన్నీ సమస్యలు తెలంగాణ ప్రజలు రుద్దండి అంటున్నా. ప్రజాస్వామ్యంలో కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయండి. ఇప్పుడు మేము అనేది బీజేపీ విషయంలో కొంచెం హట్ అయినారా అంటున్నారు. కేసీఆర్ ఇంకా కూడా బీజేపీ పట్ల కొంత సాఫ్ట్ కార్నర్ ఉండొద్దు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద గట్టిగా మాట్లాడుతున్నారు. అట్లా మాట్లాడారని ఆమె కోరుకుంటారు. కోరుకోవడం వేరండి, ఆకాశం మీద ఉమ్మేయడం కూడా వేరు. భరత్, సాఫ్ట్ కార్నర్ లేదంటారా? సాఫ్ట్ కార్నర్ ఎందుకు? ఒకటండి, మేము ఇన్వెస్టిగేషన్ సంస్థలు 5,000 పేజీలు సుప్రీంకోర్టులో, ఢిల్లీ హైకోర్టులో సుమారు 5,000 పేజీలు ఢిల్లీ హైకోర్టులు ఉన్నాయి, 5,000 పేజీలు సుప్రీంకోర్టులు ఉన్నాయి. అంటే ఈ వ్యవస్థని భ్రష్టు పట్టిస్తారండి. మీరు చేసిన వ్యాపారాలు, దరిద్రమైన వ్యాపారాలు పెట్టుకొని చేసిన తప్పుల్ని సమర్థించుకోవడానికి ఒక
భారతీయ జనతా పార్టీ దేశం గురించి, ధర్మం గురించి, ఈ భావజాలం, హిందువుల రక్షణ గురించి ఈ రోజు ఇంత దృఢంగా బలంగా నిలబడ్డ పార్టీ గురించి ఆమె చేసిన వ్యాపారాలకు ఎక్కడ అడ్డొచ్చినామని మేమెందుకు అడ్డేస్తామండి? వాళ్ళు ఒక్కరు రాలేదు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి వచ్చాడు, ఢిల్లీ ముఖ్యమంత్రి వచ్చాడు, మంచి మంచి వ్యాపారులు వచ్చారు. వాళ్ళందరినీ కూడా ఇరికిచ్చారు. ఆమ్ ఆద్మీ పార్టీ గానీ ఇక్కడ గానీ ఎన్నికల్లో ప్రయోజనం గురించి. ఎన్నికల ప్రయోజనం భరత్ గారు ఒక్కొక్కటి దయచేసి మీరు ఇట్లా మాట్లాడితే అంటే కాదు వాళ్ళనే వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఎవరన్నా గానీ ఈ వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోతాయండి. ఆమె అన్నారు కూడా జైలు నుంచి బయటకు వచ్చి ఖచ్చితంగా దీనికి ప్రతీకారం తీర్చుకుంటానని కూడా చెప్పారు ఏదో రోజు సందర్భంలో. సంతోషం. పగ ఎవరి మీద తీసుకుంటా? ధర్మం మీద పగ తీసుకుంటారంటే అది మా ధర్మం. నేనేమంటున్నాను, ఆమె ఆమె వ్యక్తిగతంగా ఆవేశం ఉంటుండొచ్చు. అది ఎందుకంటే ఇదంతా ఎక్కడ మొదలైందంటే రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ అయిపోయిన నుంచి ఆమెకి ఇబ్బంది వచ్చింది. రేవంత్ రెడ్డి గారు ఆమె జైలుకి వెళ్ళడానికి ఏమన్నాడు, ఆమె కూడా జైలుకి వెళ్ళి నచ్చింది నా లెక్క, ఆమె కూడా ముఖ్యమంత్రి అవడానికి అవకాశం ఉంది, కేటీఆర్ లేదన్న. నిజంగా కూడా లేని రెచ్చగొట్టిండు. ఆ కుటుంబంని ఎట్లయితే ఇబ్బంది పెట్టాలని ఒక సైకలాజికల్ గా గేమ్ ఆడాడు రేవంత్ రెడ్డి. అప్పటి నుంచి ఆమె కరెక్ట్, నేను కూడా మొన్న టీఆర్ జైలుకి వచ్చినా కదా, కంపల్సరీ ముఖ్యమంత్రి అవుతా, జార్ఖండ్ ముఖ్యమంత్రి లాగా, ఇక్కడ రేవంత్ రెడ్డి లాగా ఆ రకంగా ఒక డైమెన్షన్ లోకి వెళ్ళిపోయింది. ఆమెకి మరి ఎవరు చేస్తున్నారు, ఎవరున్నారు లేదు, ఈ కుటుంబాన్ని ఆదరించే పరిస్థితి లేదు తెలంగాణలో. ఎప్పుడే చూస్తున్నాం కదా, అంటే ఆ 10 సంవత్సరాల అహంకారము, అధికారము, పోలీసు రాజ్యము, దొరల రాజ్యం అన్ని చూసినాం. కాబట్టి ప్రజలలో మళ్ళా నేను ఉదాహరణ మీరు గమనిస్తే పార్లమెంట్ ఎలక్షన్ లో పోటీ చేయలేదు, ఎమ్మెల్సీ ఎలక్షన్ లో పోటీ చేయలేదు, 0కి పరిమితమైంది. కాబట్టి లేదు ఏదో ఒక రకంగా మళ్ళీ కుటుంబంలో నువ్వు ఇట్లా దూరం పెట్టినట్టు నేర్చినట్టు చేస్తామని లేఖలు వదులుకుంటాం. తెలంగాణ సమాజం అంతా మనం ఇప్పుడు చూడండి, అకాల వర్షాలు, రైతులు, నిరుద్యోగులు అంతా పోయింది, సమస్య ఆటో డ్రైవర్లు పడిపోయినాయి. ఇప్పుడు అక్క, బావ, అన్న, మామ తెలంగాణ సమాజాన్ని మళ్ళీ అటువైపు పంపారు, ఒకటే కుటుంబం వైపు. అంటే దాకుట్రలో కూడా భాగం కావచ్చు. మొత్తానికి అప్పుడు మాయలో ఉన్న తెలంగాణ ఈరోజు మేల్కొన్న తెలంగాణ. కాబట్టి తెలంగాణ సమాజం కవిత లాంటి వ్యక్తులకు ఈరోజు ఒక మాయలో పడి ఆమె వెనక వెళ్లే సమస్య లేదు. ఇంకా రాజకీయాలు ఏదున్నా కానీ పార్టీలు ఒకటి పెట్టినా, కవిత గారు పెట్టినా, లేకపోతే ఇంకెవరు పెట్టినా ప్రజాస్వామ్యంగా కాంగ్రెస్ పోతుందన్న వార్తల్ని వాళ్ళు ఆమె ఖండించారు. మీరేమనుకుంటారు? సొంతంగా బీఆర్ఎస్ లోనే ఉంటుందా, కొత్త పార్టీ పెడతారా, కాంగ్రెస్ వెళ్తారా? నాకు రాధాకృష్ణ మీద మాత్రం, ఆయన జర్నలిజం మీద మాత్రం 100% నమ్మకం ఉందండి. ఓకే. ఎందుకంటే ఫస్ట్ లిక్కర్ కేసు, ఫస్ట్ ఇంటర్వ్యూ చేసింది ఆయన. ఫస్ట్ ఎక్కడెక్కడ క్లియర్ గా ఇప్పుడు మెన్షన్ చేసిన లిక్కర్ కేసు ఇరుక్కున్న కవిత, ఆయన కవిత అని అంటాడు, మేమైతే కవిత గారు అంటాం, ఎందుకంటే దొరల కుటుంబం కాబట్టి ఎవరు అంటాం. రాధాకృష్ణ గారు కవిత ఆ రోజు ఇంటర్వ్యూ చూశాను, కావాలంటే ఆర్కే అని పంపిస్తాను. ఫస్ట్ ఓపెన్ చేసింది ఆయన. ప్రతిదీ కంపల్సరీ ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటేనే ఇస్తాడు. ఓకే, ప్రయత్నం చేస్తే చేసిండొచ్చు. ఎందుకంటే ఈ రోజున్న రాజకీయాలలో ఇప్పుడు ఎవరైతే ప్రకాష్ గారు అన్నట్టు మెచ్యూర్టు పొలిటీషియన్, మెచ్యూర్టు, డబ్బు, అన్ని రకాల అంగులు ఉన్నాయి కాబట్టి ఎదుర్కొంటది. కానీ ఏదేమైనా భారతీయ జనతా పార్టీని మాత్రం ఎవ్వరు ఆపలేరు. ఈ కుట్రలో భాగం కాంగ్రెస్ లోకి వెళ్ళినా, ప్రాంతీయ పార్టీ పెట్టినా, కాంగ్రెస్ కావచ్చు, లేకపోతే మొన్న బాన్స్వాడలో కదా హిందువులను తిట్టినట్టు మైనారిటీల మీద వక్ఫ్ బోర్డు చట్టం చేసి హిందువులను తిట్టింది, భారత న్యాయ వ్యవస్థను కూడా అగౌరవపరిచినట్టు మాట్లాడింది. కాబట్టి ఇక ఆమె రాను మా ధర్మాన్ని తిట్టేదంటే ఇంకొక ఆమె అవుతుంది అన్నమాట. హిందువులు అంటే నచ్చని వ్యక్తుల పార్టీలలో ఇది ఒక పార్టీ అవుతుంది. కాబట్టి దానివల్ల ఒరిగేదేమీ లేదు, ప్రజలకు వచ్చేదేమీ లేదు. మిగతా భారతదేశంలో మాత్రం కొద్దిగా అవమానంగా ఫీల్ అవుతాం తెలంగాణ వాళ్ళంటే. ఎందుకంటే ఇక్కడ కేసులల్లా వేలాది కోట్లు, వందలాది కోట్లు స్కామ్ చేసిన కూడా తెలంగాణలో పార్టీ పెడతారు. దాన్ని ఓకే, కేసీఆర్ గారు ఏమైనా ఈ రోజు చెడ్డవాడు ఉండొచ్చు, కానీ పార్టీ పెట్టినాడు మాత్రం కొద్దిగా అంత పద్ధతిగానే ఉండేవాడు, అంత మలినం అంటే నాయకుడు అప్పటికి. కాబట్టి మేము కాగిత గారిని అంత సీరియస్ తీసుకోవడం లేదు. ఒకవేళ రాజకీయ రంగంలో వచ్చినప్పుడు ప్రజలే తగిన సమాధానం చెప్తారు. ఇంకా భవిష్యత్తు నిర్ణయిస్తాను. భవిష్యత్తు. థ్యాంక్ యూ రాకేష్ రెడ్డి గారు. మనతో పాటు సామ రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, కాంగ్రెస్ మీడియా విభాగం కన్వీనర్. రామ్మోహన్ రెడ్డి గారు, మీరే ఫస్ట్ నాకు గుర్తుంది ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కవిత లెటర్ రాసింది అని చెప్పింది. ఎన్ని రోజుల క్రితం? 15 రోజుల క్రితమా? 15 రోజుల క్రితం, 20 రోజుల క్రితం. ఏ పేపర్లో, ఏ టీవీలో రిపోర్ట్ కాకముందు ఫస్ట్ ప్రెస్ మీట్ చెప్పారు. ప్రెస్ మీట్ పెట్టారు, నాకు కూడా ఫోన్ చేసి చెప్పినట్టున్నారు ఇవాళ సెన్సేషనల్ క్లైమ్ చెప్పబోతున్నా అని చెప్పి లెటర్ రాసినది. మేము నమ్మలేదు, కానీ నిజమైంది. సో అందరికంటే ముందు బ్రేక్ మీరే చేశారు సామ రామ్మోహన్ రెడ్డి గారు.
అవునండి. నేను ఈ మంత్ 14th రోజు నేను గాంధీ భవన్ నుంచి ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన. చెప్పడమే కాదు, అక్కడ లెటర్ లో తను ఏ అంశాలను ప్రస్తావించారు అనేది కూడా అదే ప్రెస్ మీట్ లో చెప్పిన. ఓకే. అంతటితో కాదు, ఈ లేఖ గిట్ట తండ్రి నుంచి స్పందన రాకపోతే కవిత గారు తన కాళ్ళ మీద తను నిలబడేటటువంటి కార్యాచరణ కూడా సిద్ధమైనరు అని చెప్పిన. దానికి ఆమె పార్టీ పెట్టి ముందుకు పోయేటటువంటి ఆలోచనలు చేస్తుంది. కాబట్టి ఒక మహిళ తెలంగాణలో ఇంకొక పార్టీ పెట్టి ముందుకు వస్తుందంటే సగటు మహిళని ఎంకరేజ్ చేసినట్టుగా కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుంది అని అన్నాం. అయితే తండ్రి గారి లెక్క విధానాలు కాకుండా తను తండ్రి దగ్గర చూసి ఇవి ఉండకూడదు అనేటటువంటి అంశాలని సమాజంలోకి తీసుకొని పోవాలి. తీసుకొని పోకపోతే వ్యతిరేక జెండా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మొదట కనిపిస్తుందని కూడా చెప్పినాం. సో ఇప్పుడు మీరు 14వ తేదీ మీరు ప్రెస్ మీట్ పెట్టారు కదా, మీరు మా జర్నలిస్టులకు టీవీ ఛానళ్లు పేపర్ల కంటే మీరే ముందున్నారు. ఎట్లా ఇన్ఫర్మేషన్ ఎటు కవిత సైడ్ నుంచి వచ్చిందా, కేసీఆర్ సైడ్ నుంచి వచ్చిందా? ఇప్పుడు భరత్ గారు ఇప్పుడు సోర్స్ అయితే రామ్మో అని కాదు భరత్ గారు, ఇప్పుడు మీ ఛానల్ కి ఏదైనా బ్రేకింగ్ న్యూస్ వచ్చింది అనుకోండి, మీరు మీ సోర్స్ అని చెప్తారా? చెప్పాము, ఛానల్ కాదు కదా, అందుకనే. మరి రాజకీయం కూడా మాకు కూడా సోర్స్ ఉంటాయి కదా. అది నాయన బిడ్డ మేమెట్లా చేస్తాం సార్? కోర్టు పెడుతున్నా. ఒకటి ఏంటంటే ఇంటెలిజెన్స్, వి ప్రకాష్ గారు ఏమన్నారంటే ఇంటెలిజెన్స్ ఫోన్లు ట్యాప్ చేస్తుంది, ఆమె వాట్సాప్ లో పంపిస్తే దాన్ని క్యాప్చర్ చేసి రేవంత్ రెడ్డికి క్లోజ్ ఛానల్, ఆ రేవంత్ రెడ్డికి దగ్గర ఛానల్ కి ఇచ్చారు, అందుకని వాళ్ళు బ్రేక్ చేసి దాన్ని ఇచ్చారు అంటారు. వాస్తవమా? ఇంటెలిజెన్స్ ద్వారా తెలిసిందా లేకపోతే వేరే అదొక్కటి కన్ఫర్మ్ చేయండి, ఎవరి ద్వారా వచ్చిందని కాకుండా. అంత పాప ప్రకాష్ అనే టెన్షన్ పడొద్దని చెప్పురి. నాకేం టెన్షన్, నేనేం పార్టీ కాదు కదా. కాదనా అంటే కాదు, మీరు వాట్సాప్ లలో వచ్చింది ఇంటెలిజెన్స్ ఏదో ఫోన్ ట్యాపింగ్ చేసింది ఏదో జరిగిందనేటటువంటి మీవేవైతే ఆలోచనలు ఉన్నాయో, అంటే మీరు ఊహాజనికంగా ఏదైతే మాట్లాడుతారో అట్లాంటివి ఏం లేవు. బ్రహ్మాండంగా లేఖ రిలీజ్ అయిన రోజు కూడా ఫిజికల్ కాపీలే రిలీజ్ అయ్యింది, వాట్సాప్ లకి ప్రింట్లు తీసుకొని ఏం కాలేదు. ఓకే. సో ఇప్పుడు ఒకటి, కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ఇవాళ ఒక ప్రధాన పత్రికలో వచ్చిన వార్తల్ని ఆమె చాలా తీవ్రంగా ఖండించారు. మీ ఛానల్ నేను ఎక్స్క్లూజివ్ ఇంకోటి చెప్తున్నా, చెప్పండి. ఇది పాత స్టోరీ సార్, ఇది పాత స్టోరీ. మా గేట్లు బంద్ అయిపోయినాయి, అది జరిగింది గతంలో. మా గేట్లు బంద్ అయిపోయినాయి, మా విధానంలో కొత్త వాళ్ళని తీసుకునేటటువంటి ఆలోచన లేదు. సో కాబట్టి అది కవిత గారికైనా ఇంకొకరికైనా ఎగ్జామ్షన్ ఏం లేదు. కానీ కవిత గారు ఇప్పుడు నిన్న బీజేపీ నాయకులు ఒకరు చెప్పింది 2 తారీఖు పార్టీ పెడుతున్నారు. నేను ఇప్పుడు చెప్తున్నా 2 తారీఖు పార్టీ పెట్టదామే, 2 తారీఖు ఆమె జెండా రంగో జెండానో ఏదో విడుదల చేస్తుంది. అది కూడా ఏంటిదంటే నాయన ఇంకా పిలిపించి మాట్లాడతలేడు కాబట్టి నాయన ఇప్పటికైనా పిలిపించి మాట్లాడతారా అని చెప్పి కామ పెట్టి కంటిన్యూషన్ చేస్తుంటది. జరగలేదు అనుకోండి, అది కూడా మీ ఛానల్ నేను చెప్తున్నా, ఆల్రెడీ ఒక రిజిస్టర్ అయి ఉన్నటువంటి పేరుని ఈమె తీసుకుంటది. పార్టీ ఆల్రెడీ ఒకటి రిజిస్టర్ అయి ఉన్న పేరుని కవిత గారు తీసుకుంటారు. అది ఫైనల్. ఇది నేను నా ప్రెస్ మీట్ 14 తారీఖు ఇవన్నీ చెప్పిన సార్. ఈ రోజు అడుగు నేను అదే లైన్ కన్ఫర్మ్ అయి ఉన్నా. ఓకే, మీ ఒకటి అన్నారు మీ దగ్గర గేట్లు బంద్ అయిపోయినాయని, అంటే ప్రయత్నించారా? నా మీనింగ్ అదే కదా సార్, ఇది పాత లేదు అని ఆమె ఖండిస్తుంది. అసలు నేనేంది కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం ఏందని ఖండిస్తుంది. ఇవన్నీ కనీసం సమాచారం చెప్పేటప్పుడు మీడియా హౌస్ లో ఒక మాట నన్ను అడగాలి కదా అన్నారు అంతే. అవును అంటే చాలా తప్పుడు వార్త అని అంటున్నారు కదా. అదే తప్పుడు వార్త అంటే ఇప్పుడు నేను కూడా దాని మీద స్పందించిన సార్, ఇదే నిజము అని చెప్పి మేము కూడా భావిస్తా ఉన్నాం. అంటే కనీసం నన్ను సంప్రదించకుండా ఈ వార్త రాసిన పత్రికది జర్నలిజమా షాడిజమా? అంతే తప్ప కాంగ్రెస్ పార్టీ నేను ఉన్నట్టు మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఇవాళ కూడా తిడుతుంది, ఇవాళ కూడా కాంగ్రెస్ పార్టీని తిడుతుంది. తిడతారు సార్, మా దగ్గర గేట్లు బంద్ అయినాక తిట్టకపోతే ఏం చేస్తారు? మేము చేస్తారు. మా దగ్గర గేట్లు బంద్ అయినాయి, మా దగ్గర చేర్పించుకునే పరిస్థితి లేదు. డైరెక్ట్ గా ఆమె కాంటాక్ట్ అయ్యారా హైకమాండ్ తోనా, మీకు ఇక్కడ కింది స్థాయిలోనా? ఇది అవుట్ ఆఫ్ ద సిలబస్ కోసం సార్. ఇది బట్ ఎందుకు కాంగ్రెస్ లో జాయిన్ అవుతారు రామ్మోహన్ రెడ్డి గారు? ఎందుకు జాయిన్ కావాల్సిన అవసరం ఉంది? ఇప్పుడు ఆమె ఒక్క నిమిషం, ఇప్పుడు ఆమె ఇక్కడ బీఆర్ఎస్ లో ఏం తక్కువైంది?
ఏం తక్కువైందంటే ఎంత అంటే నేను అనేది అంటే బీఆర్ఎస్ లో ఏం తక్కువైందంటే ఆమె కేసీఆర్ తర్వాత పొజిషన్ కోరుకుంటున్నారు ముఖ్యమంత్రి, లేకపోతే తన పరిస్థితి ఏందో చెప్పంటారు. కాంగ్రెస్ లో పోతే 100 మందిలో ఒకళ్ళు అవుతారు కదా. కాదు, ఏం తక్కువైంది అని అంటే గుర్తింపు తక్కువైంది, గౌరవం తక్కువైంది, ఆత్మాభిమానం తక్కువైంది, పట్టించుకోవడం తక్కువైంది, నాయన ప్రేమ తక్కువైంది, అన్నదమ్ముల అనురాగం తక్కువైపోయింది. ఆమెకి ఏం 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 పెరిగినాయి అని అన్ని తగ్గిపోయినాయి అనేటటువంటి ఆవేదనలో ఉంది. అప్పుడు కాబట్టి రిపేర్ సిస్టమ్ చేసుకునే ప్రయత్నాలు ఎన్ని చేసినప్పటికీ కనీసం తండ్రిని కలవలేనటువంటి పరిస్థితికి బీఆర్ఎస్ పార్టీ ప్రజాస్వామ్యం వచ్చింది. అక్కడ పక్కనే ఉండి మందు గోళీలు అందించేటోళ్ళే కనీసం ఫోన్ కాల్ చేసి ఇచ్చేటటువంటి పరిస్థితి లేనప్పుడు మరి పక్కన ఉన్న వాళ్ళని దయ్యాలు అనకపోతే ఏమంటారు సార్? అంతకు మించి తనైనా కాంగ్రెస్ వస్తే ఇవన్నిటికీ సమాధానం దొరుకుతుందా? మా కాడ లేదు సార్, ఆప్షన్ లేదంటున్నాం మేము చాలా స్పష్టంగా చెప్పినాం. మా కాడకు వస్తే ఇంకొకరి లెక్క మేము మాట్లాడతాం అనేది లేదు సార్, అది అయిపోయింది. ఇక మా లైన్ ఇదే, మేము ఇదే లైన్ మీద ఉంటాం. ఆమె రేపు పొద్దున పార్టీ పెట్టి కొట్లాడాలన్నా ఇది ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఆమె చాలా స్పష్టంగా తన లేఖలో కూడా బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో కలిసిపోతున్నటువంటి తీరును ఆమె తప్పుపట్టింది. ఆమెని జైల్లో పెట్టినటువంటి వాళ్ళ సంగతి చూస్తామని శపథం తీసుకున్నటువంటి కవిత గారిని నోరు గుట్టేసినటువంటి పరిస్థితి సొంత వాళ్ళ నాయన కుటుంబ సభ్యులు చేసేది. ఏదైనా అంశం మీద కనీసం ప్రస్తావించకుండా చేసినటువంటి అప్రజాస్వామ్యాన్ని ఆమె ఏమనాలి? అందుకని ఉత్తరంలో రాసింది. మా ఎంపీ ఎలక్షన్లలో ఎట్లా కాంప్రమైజ్ అయ్యారు, ఎమ్మెల్సీలలో అభ్యర్థులు నిలబెట్టకుండా బీజేపీ తోటి ఎట్లా కాంప్రమైజ్ అయ్యారు, ఇవన్నీ తప్పుడు సంకేతంగా పోతా ఉన్నాయి సమాజంలోకి. కాబట్టి మనం అట్లా పోయేది లేదు అనేటటువంటి హితబోధతో ఉన్నటువంటి లేఖనే కదా అది. సో కాంగ్రెస్ పట్ల సాఫ్ట్ కార్నర్ ఉన్నట్టు అనుకోవచ్చా? ఏమంటారు? లిక్కర్ స్కామ్ లో జైల్లో పెట్టేందుకు బీజేపీ మీద కోపం, కాంగ్రెస్ పట్ల సాఫ్ట్ కార్నర్ ఉంది అని అనుకోవచ్చా? ఇప్పుడు లిక్కర్ అందుకని మేము అన్నాం, ఇప్పుడు కుంభకోణాలు గాని లేకపోతే ఇంకోటి గాని జిల్లాలు ఆస్తులను పంచుకొని తర్వాత వాళ్ళు తెలంగాణ సొమ్మును కొల్లగొట్టినటువంటి తీరేదైతే ఉందో దానికి కాంగ్రెస్ పార్టీ ఆనాటి నుంచి ఈనాటి దాకా మేము ఒకటే స్టాండ్ మీద ఉన్నాం సార్. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత విచారణలు జరుగుతా ఉన్నాయి. రేపో ఎల్లుండో ఒక ఆయన అరెస్ట్ కూడా అవుతుండొచ్చు. కానీ ఇప్పుడు బీజేపీ లెక్క కేవలం నోటికే ఆరోపణలను పరిమితం చేసి 10 ఏళ్లలో ఒక్క కేసు రిజిస్టర్ చేయలే భరత్ గారు. ఒక కేసు విచారణ సంగతి పక్కకేయండి. ఈ రోజు బీజేపీ వాళ్ళు వచ్చి మమ్మల్ని అంటారు విచారణ ఏమైంది. మీరు 10 ఏళ్ల నుండి ఆధారాలు మీ టేబుల్ మీద పెట్టుకొని అత్యంత అవినీతి కుటుంబం అని చెప్పి 2018 ఎన్నికలలోనేమో నీతి ఆయోగ్ అవకతవకలు బయట పెట్టి 2023 ఎన్నికలకు వచ్చేసరికేమో మిగతా కుంభకోణాలు అత్యంత ఏమంటారు అవినీతి కుటుంబం అని చెప్పి ప్రధానమంత్రి గారు ఆధారాలు ఉన్నాయి టేబుల్ మీద అని చెప్పి ఒక కేసు ఎందుకు పెట్టలేదు సార్? కనీసం సింగిల్ కేసు. అరే మీకు కాదు నివేదికలలో అవకతవకలు ఉన్నాయని వచ్చినాయి, అన్నిట్లలో అవకతవకలు ఉన్నాయని వచ్చిన తర్వాత కూడా మీరు ఒక్క కేసు పెట్టకుండా బీజేపీ ఏమంటుంది లేదా కొద్దిమంది బీఆర్ఎస్ నేతలు కూడా ఏమంటారంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర పనులు అవుతున్నాయి కవితకు కూడా అని కొద్దిమంది ఆరోపణ చేస్తున్నారు. వాస్తవమేనా సార్? తెలంగాణలో ఈ గవర్నమెంట్ లో వర్క్స్ అవుతున్నాయి, రేవంత్ రెడ్డి పట్ల మిగతా వాళ్ళందరికంటే కొంత సాఫ్ట్ గా ఉన్నారు. కేటీఆర్, హరీష్ రావు వాళ్ళందరూ ఏమో రేవంత్ రెడ్డి మీద ఫైర్ అవుతుంటే ఇక్కడ ఇవి మాత్రం సాఫ్ట్ గా ఉన్నారంటారు. కాదు భరత్ గారు, ఇప్పుడు తెలంగాణలో గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రమాణ స్వీకారం చేసుకున్న తర్వాత మీరు ఈ పార్టీ కాబట్టి మీకు సంక్షేమాలు మా వాళ్ళకి ఇచ్చుకుంటా అని గతంలో బీఆర్ఎస్ చేసినట్టు చేస్తుండా? ఒక విధానం తీసుకుంటే ఉచిత బస్సు అన్నాడు, అది బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కినా బీజేపీ వాళ్ళు ఎక్కినా కాంగ్రెస్ వాళ్ళు ఎక్కినా ఉచిత బస్సే మహిళలందరికీ. సో పనుల విషయం కూడా ఇప్పుడు ధరణి అనేటటువంటిది బాగాలేదని చెప్పి మేము ఆ చట్టాన్నే మార్చి ఏవైతే సవరణలు చేసుకుంటూ వచ్చినామో ఈ రోజు గతంలో సమస్యలు ఉంటున్నటువంటి బీఆర్ఎస్ నేతలకు కూడా పనులు అవుతున్నాయి, బీజేపీ నేతలకు కూడా పనులు అవుతున్నాయి, కాంగ్రెస్ నేతలకు కూడా పనులు అవుతున్నాయి. మాది పారదర్శకంతో కూడినటువంటి ప్రభుత్వమే తప్ప ఈ రోజు ఒకరి మీద పక్షపాత ధోరణితో పోయేటటువంటి వాళ్ళకి కాదు కదా. దయచేసి ఇవన్నీ ఏంటిది అంటే కవిత గారికి పనులు అవుతున్నాయి అంటే మీరైతే ఇప్పుడు మే 14వ తేదీ చెప్పిన వాడిగా జూన్ 2వ తేదీన ఒక జెండా రిలీజ్ చేస్తారు అంతేనా? ఒక హింట్ ఇస్తారు సార్, పార్టీ ఆ రోజు కాదు కానీ ఏదో ఒక హింట్ అయితే ఇస్తుంది కాదు. పార్టీ పెడతారా లేకపోతే ఉంటారా? అది కేసీఆర్ గారిని బట్టి ఉంది, అది కూడా చెప్తున్నా. అది కేసీఆర్ గారిని బట్టి ఉంది. కేసీఆర్ గారు ఇప్పటికైనా ఇంకొక ముఖ్యమైన విషయం, ఇప్పుడు ఆమె ఇంటికి పోయి 2 వ్యక్తులు మధ్యవర్తిత్వం చేసిరు కేసీఆర్ గారు పంపిస్తే అని అన్నారు కదా.
అది కూడా తప్పు. కేసీఆర్ గారు పంపించలేదు. ఆడ పోయినటువంటి ఇద్దరికి కేసీఆర్ గారు పంపించిన అనేటటువంటిది అవాస్తవం. వాళ్ళు స్వతంత్రంగా అదే వి ప్రకాష్ గారు కూడా అదే చెప్తున్నారు. వాళ్ళు స్వతంత్రంగానే పోయారు. ఒక ఆయనను పంపించిన దాంట్లో మాత్రం హరీష్ రావు గారు పాత్ర ఉంది. ఓకే, శివప్రకాష్ గారు మీరు చెప్తున్నారు, నాకు తెలియదు అది. అంటే రామ్మోహన్ రెడ్డి ఎందుకంటే నాకు May 14 ఫోన్ చేసి చెప్పారు, అన్న ప్రెస్ కాన్ఫరెన్స్ చాలా ఇంపార్టెంట్, కవర్ చేయండి అని చెప్పారు. మా వాళ్ళు మిస్ అయినారు యాక్చువల్లీ. సరే ఇప్పుడు ఆయన మా వాళ్ళకి చెప్పాను కానీ మా వాళ్ళు మిస్ అయినారు. అంటే అదర్కంటే ముందుగానే పార్టీ పెట్టబోతు లేఖ రాసినట్టు ఆయన ఫస్ట్ చెప్పారు. సో ఇప్పుడు మీరు చెప్పినట్టే చెప్తున్నారు ఆయన కూడా, ఎవరు దూతలు కాదని దామోదర్ రావు గాని వాళ్ళిద్దరు గాని దూతలు కాదని మీరు కూడా చెప్పారు కదా. అవునవును. సరే ఆయనకున్న ఇంటెలిజెన్స్. కానీ ఆయన ఏమంటారంటే కాంగ్రెస్ దగ్గర గేట్లు బంద్ అయిపోయినాయి అంటారు. గేట్లు బంద్ అయిపోయినాయంటే ప్రయత్నం చేసినట్టే చెప్తున్నారు. సరే ఇప్పుడు కవిత గారు అయితే నేను చేయలేదన్నారు, ఆ వార్త తప్పని చెప్పారు. ఆయన చేసి సమాచారం కాంగ్రెస్ చేయాలండి. ఆమె ఎన్నడూ కాంగ్రెస్ గురించి ఆలోచించాలి నాకు తెలిసి. కాంగ్రెస్ అనేది ఆప్షన్ లేదు. లేదు లేదు, ఎందుకుంటది ఆమెకు ఇక్కడ ఏదన్నా. కానీ రేవంత్ రెడ్డి పట్ల కొంత సాఫ్ట్ అంటారు, ఎందుకు తెలియదు నాకు. అది కూడా ఆమె పెద్ద పరిచయం అయితే ఎప్పుడు వాళ్ళంతా క్లోజ్ ఉన్నట్టు నాకు బయట కనబడలేదు. ఏదో కంపెనీలో బిజినెస్ పార్ట్నర్స్ అని తెలియదు. అది ఎవరో ఒకరు చెప్తే తెలుస్తుంది. ఇప్పుడు మహబూబ్ నగర్ లో కేసీఆర్ గారు ఎంపీగా పోటీ చేశారు. చేసినప్పుడు ఈమె అక్కడ పనిచేశారు. కొడంగల్ కాదు, మహబూబ్ నగర్ ఎంపీగా. అవును, ఆయన కొడంగల్ ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అదే కానీ రేవంత్ రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యే కదా 2009. ఎంపీగా ఉన్నప్పుడే ఎమ్మెల్యే. ఇక్కడ ఆమె ఇన్ఛార్జ్ గా పోయింది అక్కడ పనిచేయడానికి. పోయినప్పుడు రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తరఫున కేసీఆర్ ను సపోర్ట్ చేశారు. ఆ పరిచయమే తప్ప వేరే నాకు తెలియదు. ఓకే ఓకే. సో రామ్మోహన్ రెడ్డి గారు, రామ్మోహన్ రెడ్డి గారు ఎట్లా మీ ఉద్దేశంలో ఇప్పుడు కేసీఆర్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది అని చెప్తున్నారు. కేసీఆర్ పిలిచి మాట్లాడితే సైలెంట్ అవుతారు అంతేనా? లేకుంటే ఆమెకి పిలిచి ఆమెకు ఒక భరోసాని ఇస్తే ఆమె సైలెంట్ అవుతారు. ఓకే, కానీ పిలిచి భరోసాని ఇచ్చే పరిస్థితి అక్కడ లేదు, అట్లా కనిపిస్తలేదు. ఓకే ఓకే. శ్రీప్రకాష్ గారు మీరు చెప్పాలి. ఇక్కడ టైం వచ్చినప్పుడు పిలుస్తారు, వెంటనే ఆయన స్పందించాడు ఏ విషయంలో అయినా. కొంత టైం గ్యాప్ రావాలి. ఎందుకంటే ఏదైనా హీట్ మీద ఏది పరిష్కారం కాదండి, కొద్ది హీట్ తగ్గాలి. ఎటువైపు హీటు? కవిత వైపు చాలా హీట్ ఏం ఉండదు. ఆయన దిక్కు ఎందుకు ఉంటుంది? ఆయన బాగా ఇంత ఆరోపణలు చేసిన తర్వాత ఆయన మనసు కూడా, తండ్రి మనసు కూడా హట్ అవుతుంది కదా. హట్ అయినా కూడా టైం తీసుకొని చేస్తాడు ఆయన, ఏది చేసినా కూడా. దానికి దూతలు అక్కర్లేదు, డైరెక్ట్ గా ఆయన పిలుచుకొని మాట్లాడు. కానీ మొన్ననే ఫామ్ హౌస్ లోనే కలిస్తే అయిపోతుండే, మాట్లాడితే అయిపోతుండే. ఆయన ఏం బిజీ వెళ్ళినాడో, ఈమె పోయినప్పుడు మనలాగా అపాయింట్మెంట్ అడిగి పోరు కదా వాళ్ళు. పోయినప్పుడు ఏదైనా బిజీగా ఉండొచ్చు, కాసేపు కలవకపోవచ్చు. అమెరికా పోయే తొందరలో ఉండే ఆమె, మళ్ళీ పిలిచి మాట్లాడకపోయాడా? ఈ లోపల అమెరికా వెళ్ళింది. పోయినాక ఈ లెటర్ లీక్ అయింది. 2వ తారీఖు కదా ఆమె రాసింది. రామ్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. భరత్ గారు, ఇప్పుడు నాకు ఒకటే ప్రశ్న, అడిగి పోతే కలవలేకపోయారు అనేటటువంటివి అన్ని ఏంటంటే ప్యాచ్ వర్క్ లెక్క ఉంటారు. కానీ ఇవాళ సమాజంలో ఫోన్లో కూడా తండ్రి బిడ్డతో మాట్లాడొచ్చు. అవన్నీ తొందరపడక బిడ్డ, ఇవన్నీ వద్దు, నీకెందుకు నేను ఉన్నా కదా అనేటటువంటి భరోసా ఇచ్చినట్లు అయితే ఇవన్నీ జరగకపో. అంతెందుకు విమానాశ్రయంలోకి ఇప్పుడు నేను చెప్పినటువంటి లెటర్ది బయటకు వచ్చినప్పుడు అది కూడా ఆ రోజు మొత్తం టోటల్ బీఆర్ఎస్ పార్టీ నన్ను ట్యాగ్ చేసుకుంటా ఈ ఫేక్ లెటర్ రాసింది సామ రామ్మోహన్ రెడ్డి, కింద సంతకం కవిత గారిది కాదు, ఇది వేరే లెక్క ఉంది అని చెప్పేసి ఇంకోటి నమస్తే తెలంగాణలో ఫ్రంట్ పేజ్ చేసేస్తారు. అయితే కవిత గారు విమానాశ్రయంలోకి వచ్చిన తర్వాత దాన్ని ధృవీకరించిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నోర్లు మూతపడ్డాయి. అంటే అప్పటి వరకు కనీసం ఫోన్లలో కూడా తండ్రి కూతురు కోసం సమయం ఇచ్చినటువంటి పాపన పోలే. ఎందుకంటే ఇచ్చే పరిస్థితి కూడా ఇప్పుడు కనిపిస్తలేదు భరత్ గారు, నేను చెప్పేది అది. సో ఆమె ఏంటంటే ఒక్కొక్క అడుగు ఇక ముందుకు పోతా ఉంది తను అనుకున్నట్టుగా. కుటుంబం అంశం మనం ఎందుకు ఎక్కువ దాన్ని ప్రొలాంగ్ చేయడం? రామ్మోహన్ రెడ్డికి ఆయన చెప్పేది చెప్పిండు, కుటుంబం అంశం తండ్రి బిడ్డ సాల్వ్ చేసుకుంటారు. కుటుంబ అంశం అవుతుంది, బయటకు వస్తుంది రాజకీయం కాబట్టి, ఇద్దరు కూడా పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి బయటకు వస్తుంది. బట్ రిజాల్వ్ కావాలంటే వాళ్ళిద్దరే కదా, ఇంకెవరు మూడో వ్యక్తి రిజాల్వ్ అంటే కూడా పొలిటికల్ ఇంపార్టెన్స్. ఒక్కటి స్టోరీలకి లేఖ తీసేసి కవిత గారి పేర్లు హరీష్ రావు గారిని ఒక లేఖ లేదాడు అంతే. ఇప్పుడు కాళేశ్వరంలో కలిసి ఉన్నారు కాబట్టి వాళ్ళు కలిసి కూర్చొని ఎట్లా మాట్లాడాలి, ఏం జవాబు ఇవ్వాలి, విచారణ దాని ముంగట అనేటటువంటి అంశాల మీద చెప్తుంది తప్ప అక్కడ కూడా మళ్ళీ ఇంకొక ఏమంటారు కుంపటి అనేది రగులుతూనే ఉంది కదా. హరీష్ రావుది ఆయన క్లారిఫై ఎన్నోసార్లు క్లారిఫై చేశారు.
మొన్న కూడా చెప్పారు కేటీఆర్ నాయకత్వంలో పనిచేస్తాను. ఇంకేముంది? క్లారిటీ ఇప్పుడు హరీష్ రావు గారు ఫామ్ హౌస్ పోయి కలిసిన తర్వాత కేటీఆర్ గారు హరీష్ రావు గారి ఇంటికి పోయి మాట్లాడిందండి. ఏమని మాట్లాడినా దేనికోసం పోయిండు? అప్పుడు ఉద్యోగుల ఇష్యూ గురించి వెళ్ళారు కేటీఆర్ హరీష్ రావు. వాళ్ళ నాయనకు బాగాలేదు, వాళ్ళ నాయనని చూడడానికి పోయిండు అని అన్నారు సార్ హరీష్ రావు వాళ్ళ ఫాదర్. హలో, అవును. అయితే వాళ్ళ నాయన పానం బాగాలేని ఆయన ఏజీ హాస్పిటల్లో ఉంటే వీళ్ళు ఇంటికాడే ఇవ్వమంటారు 2 రోజులు మాట్లాడుకోనికే. అది ఇంకో పంచాయతీ, అది ఇంకొకసారి మాట్లాడుకున్నాం. వాళ్ళ బంధువులు చాలా సార్లు వెళ్తారు కదా కేటీఆర్ హరీష్ రావు ఇంటికి, హరీష్ రావు కేటీఆర్ ఇంటికి చాలా సార్లు వెళ్తారు. దగ్గరనే ఇల్లు కూడా ఇప్పుడు కేటీఆర్ కూడా దగ్గరనే ఉంటారు. ఇంతకుముందు అంటే ప్రగతి భవన్ లో ఉంటుండే కానీ ఇప్పుడు దగ్గరనే ఉంటారు, పక్కకే ఉంటారు కదా. ఇప్పుడు గతంలో పోయింది ఎప్పుడో ఒకసారి సార్ నాకు తెలిసి అంతకు రెగ్యులర్ కలుస్తారని చెప్పారు. ఇప్పుడు వివాదాలు లేని కాడ ఎందుకు వివాదాలు మనం మాట్లాడుకోవాలి? ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఉత్తమ్ కుమార్ రెడ్డి గాని బట్టి విక్రమార్క గాని రోజు కలుస్తూనే ఉంటారు. వాళ్ళ మధ్య 100% ఏకాభిప్రాయాలు ఉంటాయా? ఒకరి మీద ఒకరు కంప్లైంట్ ఇచ్చుకుంటలేరా ఢిల్లీలో? అవన్నీ ఉంటాయి కదా. నేను అనేది లేని కాడ మనం ఎందుకు వివాదాలు సృష్టించడం? మరి మీరు అది జోస్యం చెప్పండి. కవిత గారు చెప్పారు కదా రేవంత్ రెడ్డి చెప్పలే టీఎల్పీ నాయకుడు దాని గురించి హరీష్ రావు గారు అడుగుతారా లేదా? ఆయన లేడు ఇక్కడ. ఆయన గురించి ఆయన పరోక్షంలో మనం ఎందుకు మాట్లాడుతున్నాం? అందుకని అంటున్నాము. ఇప్పుడు కొడుకుని రాజకీయంగా ముంగట పెట్టిండు ఎల్కతుర్తి సభ సాక్షిగా. ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ కదా. వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండకపోతే ఎవరు ఉంటారండి? అవును, వర్కింగ్ ప్రెసిడెంట్ ఉంటే ఇప్పుడు మీలాంటి పెద్ద మనుషులు అందరు తెలంగాణ కోసము ఉన్నారు కానీ చేసేవాళ్ళు లేకపోతే దివంగత నేతలు వీళ్ళందరూ ఎక్కడ పోయారు సార్? లేరు, అందరు ఉన్నారు డాష్ మీద. పనిచేసిన వాళ్ళంతా జాస్ మీద ఉన్నారు. కాకపోతే వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి ఆయనకి ఇంపార్టెన్స్. బ్యానర్ గురించి ఒక తెలంగాణ తల్లి అయినా లేకపోతే చనిపోయినటువంటి జయశంకర్ లాంటి పెద్ద పెద్ద మనుషుల్ని కూడా కనీసం ఎందుకు పెట్టలేరు అంటున్నా. ఎప్పుడు అట్లా ఉండదు కదా, 2 బొమ్మలు ఉండవు కదా సార్. వాళ్ళ విజ్ఞాతకు వదిలేద్దాం. చూపించారు అలా హరీష్ రావు గారు ముందు ఏర్పాట్ల గురించి ఉరుకులాడిండు, తర్వాత అటు దిక్కు పోనీయకుండా ఎవరు చెప్పారు? ఆయన ఎందుకు కనబడలే మళ్ళా? సరే, దాని తర్వాత ఇప్పుడు హరీష్ రావు క్లారిఫై చేశారు కదా ప్రెస్ మీట్ పెట్టి. నేను కేటీఆర్ నాయకత్వంలో పనిచేస్తా అని చెప్పారు కదా. భరత్ గారు, నేను మళ్ళీ కూడా మీ ఛానల్ సాక్షి ఒకటే ఇస్తున్నా. కుటుంబంలో ఈ రోజు చెవికి పెట్టినా అతుకునేటటువంటి పరిస్థితులలో వాళ్ళు లేరు. ఎవరి ఆధిపత్యం కోసం వాళ్ళు ప్రయత్నం చేసుకుంటారు. అది కేటీఆర్ గారైనా లేకపోతే కవిత గారైనా హరీష్ రావు గారైనా లేకపోతే కేసీఆర్ గారు పక్కనుండే సంతోష్ రావు అయినా ఎవరి ఆధిపత్యాలు వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. అయితే భవిష్యత్తులో ఈ వీళ్ళల్లో ఎవరు బలపడ్డా సరే బీజేపీతో పొత్తుకుపోయేటోళ్ళే కాబట్టి బీజేపీకి ఏముంటుంది సార్? ఎవరు బలపడితే బీఆర్ఎస్ తోటి కలిసిపోవాలని చెప్పి అనుకుంటారు వాళ్ళు. కాబట్టి కేసీఆర్ గారు అవుట్ రైట్ కేటీఆర్ గారికి సపోర్ట్ చేస్తా ఉన్నారు. కవిత గారు ఇప్పుడు వీక్ మ్యాన్ నాకౌట్ మ్యాచ్ నడుస్తుంది. వీక్ మ్యాన్ అవుట్ అంటే ఫస్ట్ కవిత గారు బయటకు పోయారు. నెక్స్ట్ ఓవర్ మళ్ళీ మాట్లాడుకుంటాం కదా. మనతో పాటు తెలంగాణ జాగృతి నుంచి తిరుపతి రావు గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. కవితకు అత్యంత సన్నిహితులు ఆయన. సో జాగృతి వైపు నుంచి ఎట్లా ఉంది మూమెంట్ చూద్దాం. తిరుపతి రావు గారు, ఏంటి కొత్త రాజకీయ పార్టీ పెడతారా జాగృతి, లేకపోతే బీఆర్ఎస్ లోనే ఉంటారా కవిత? అంటే ఇప్పుడు మనం ఇప్పుడే అది చెప్పలేము సార్ వాస్తవానికి. ఓకే, ఇప్పుడే చెప్పలేరు అంటే దాన్ని బట్టి కేసీఆర్ రెస్పాన్స్ బట్టి ఉంటుందా? అంటే ఇక అట్లనే ఉంటది కదా సార్ ఎట్లయినా కానీ. ఎందుకు హర్ట్ అయ్యారు అనిపిస్తుంది కవిత? అంటే హర్ట్ అనేది ఏం లేదు సార్. వాస్తవానికి మీడియాలో వస్తున్నటువంటి ఇదంతా కథనాలు సార్. వాస్తవానికి అట్లా అనేది ఏం లేదు. అంటే మీరు ఆ లేటర్ చూసింది కదా సార్, అందులో పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. పాజిటివ్ కూడా చాలా అంశాలు చెప్పిండ్రు, నెగిటివ్స్ ఉండేటువంటి అంశాలు కూడా చెప్పిండ్రు. దాని తర్వాత వచ్చినటువంటి కథనాలు సార్ ఇవన్నీ. ఓకే, అంటే పాజిటివ్ తో పాటు నెగటివ్స్ కూడా చాలా చెప్పారు. ఆ తర్వాత ఎయిర్పోర్ట్ లో కూడా మాట్లాడారు కదా. అదే అవును, అంటే పార్టీలో ఈ పరిస్థితి ఉన్నది, నేను ఉన్న విషయమే చెప్పాను, పాజిటివ్ చెప్పాను, నెగిటివ్ చెప్పాను. కేసీఆర్ గారు దేవుడు, కాకపోతే వారి చుట్టూ దయ్యాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు చెప్పేస్తారు. ఎవరు దయ్యాలు? ఎవరు అనేది ఆయన ఏం చెప్తాడు? అట్లా కాదు, జాగృతి ఎలా ఏ విధంగా భావిస్తుంది? ఎందుకంటే జాగృతి కవిత సొంత ఆర్గనైజేషన్ కదా, ఇప్పుడు కాదు నాకు గుర్తుంది.
అదే. 2007-8 ఆ సంవత్సరంలో రాష్ట్రపతి భవన్ లో కూడా అవార్డు తీసుకున్నారు. 2007 2007 రాష్ట్రపతి భవన్ లో అవార్డు తీసుకున్నారు. నేను కలిసినప్పుడు అది గుర్తు చేసి మీ దగ్గర విజువల్ ఉందా అని అడిగారు. అప్పుడు నేను వేరే ఛానల్ ఉన్నాయా నా దగ్గర లేదు, ఆ ఛానల్ అడిగి తీసుకోండి అని నేను చెప్పాను. సో బీఆర్ఎస్ కంటే కూడా ఎక్కువ జాగృతి నేతలతో అనుబంధం ఉంది. 18 సంవత్సరాలుగా 2007లో రాష్ట్రపతి భవన్ లో అప్పుడు ప్రతిభా పార్టీలో ఉండే రాష్ట్రపతి ఆమె ఉండగా అవార్డు కూడా తీసుకున్నారు. సో అట్లా చాలా మందితో సంబంధం ఉంది కదా, అట్లా అంటారా? అదే అంటే ఇప్పుడు సార్ కవిత గారు అంటే పార్టీ పక్కన పెడితే 2006లో వారి తండ్రి ఇక్కడ రాజీనామా చేసిన సందర్భంలో వారు ఇక్కడికి వచ్చింది సార్. ఏది కరీంనగర్లో ప్రచారానికి వచ్చింది. ఆ తర్వాత తెలంగాణ జాగృతి అనేటువంటి ఒక సంస్థను స్థాపించిన తర్వాత కూడా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత మామూలుగా అంటే తెలంగాణ సారు చనిపోయిన తర్వాత మొట్టమొదటి దిలివెత్తు విగ్రహం కూడా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నేను సభాధ్యక్షునే కరీంనగర్ లో వారు పెట్టడం జరిగింది. అట్లా తెలంగాణకు సంబంధించిన భావలో బాగా అనేక కార్యక్రమాలు వారు చేసి ఉన్నారు. సమ్మక్క సారక్క అనేటువంటి పాఠ్యాంశం ఒకనాడు లేకుండే, బతుకమ్మ గురించి ఎక్కడ కూడా పుస్తకాల్లో లేకుండే. అట్లా అనేకమైనటువంటి పండుగలు పబ్బాలు మన చరిత్ర సంస్కృతి పోతన ఎక్కడి వాడవు అంటే వరంగల్ కడప చెందినటువంటి అని చెప్పేసి క్లైమ్ చేసిన సందర్భాలు టీవీ ఛానల్లో అనేక చర్చలు వచ్చాయి. తర్వాత మన ఏది శాతవాహనుల తొలి రాజధాని ఎక్కడ మనమంతా చిన్నతనంలో పుస్తకాల కోటిలింగాల చదువుకోలేదు. ఏదో గుంటూరు జిల్లాలో ఉండేటువంటి ఒక ప్రాంతం గురించి చదువుకునేటువంటి వాళ్ళు. కవిత గారు తెలంగాణ జాగృతి స్థాపించిన తర్వాత వారు చేసుకుంటున్నటువంటి కృషి మూలంగా ఇవన్నీ మార్పులు వచ్చింది. అంతా ఉమ్మడి రాష్ట్రంలో జరిగింది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వము అంబేద్కర్ విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలని చెప్పేసి వారు డిమాండ్ చేసి 48 అవర్స్ ధర్నాలో పాల్గొన్నారు సార్. ఆ తర్వాత వారు ఆ విగ్రహాన్ని పెట్టడం జరిగింది. అట్లా వారు సాధించినటువంటి ఒక బుక్ అయిపోతుంది. ఇవాళ తురవడ ప్రతాప్ రెడ్డి గారి జన్మదినం ఈరోజు. అంటే వారు గోల్కొండ కౌలు అని చెప్పేసి చేస్తే ఇవాళ గారే గోల్కొండ కౌలు అనేటువంటి ఒక గ్రంథాన్ని ప్రస్తుతం చేసింది సార్. ఆ పుస్తకాన్ని నేనే నా ఆధ్వర్యంలో రివ్యూస్ కూడా పెట్టి. సరే, అదంతా తెలుసు. బట్ ఇప్పుడు సమస్య ఎందుకు వచ్చిందని ఇన్నేళ్లలో రియాక్ట్ గా ఉంది కవిత. ఆ విధంగా లేఖ ఎందుకు రాయాల్సి వచ్చింది? ఎయిర్పోర్ట్ లో ఆ విధంగా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? హైదరాబాద్ ఎయిర్పోర్ట్ బయట దేవుడు దయ్యాలనే విధంగా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అంటారా? అంటే యాక్చువల్ వెళ్తే ఇప్పుడు మీ వాళ్ళు ఎవరో ఫోన్ చేసింది సార్ సరేనా, మీరు తరపు మనిషి కదా, మా టీవీ ఛానల్ వాళ్ళు మాట్లాడండి, వాళ్ళు అడిగిందని చెప్పండి అని అంటూ నాకు తెలిసింది ఏంటంటే కవిత ప్రస్థానం నుంచి అద్భుతంగా నేను చెప్పగలను. ఇక రాజకీయాలు అనేటువంటి అన్ని నాకంటే మీకే మీడియా మొన్న సింగరేణి మీటింగ్ లో ఓన్లీ సింగరేణి వాళ్ళే పాల్గొన్నారు, మిగతా వాళ్ళు పాల్గొనలేదా? లేదు సార్, మిగతా వాళ్ళు పాల్గొనలేదు సార్, ఓన్లీ సింగరేణి. అంటే ఇప్పుడు ఆమె ప్రత్యేకంగా రాజకీయ పార్టీ పెడితే మీరు జాగృతి తరఫున అందరూ కూడా వెళ్తారా అటువైపు? నేనైతే వెళ్తాను సార్, మిగతా వాళ్ళు వెళ్తారా వెళ్ళారో నాకు సంబంధం లేదు. నేనైతే 100% నా ఉద్యోగానికి రాజీనామా చేసి పోతాను సార్. అచ్చా, ఉద్యోగం రాజీనామా చేసి వారు వెళ్తారు? నేను కవితక్కతోటే మీ ప్రయాణం 100% సార్. అదే అందులో వేరే తేడా లేదు. అంటే ఇప్పుడు మొన్న బీసీ 42% మూవ్మెంట్ అయినా లేకపోతే ఇంకా ఏ ఉద్యమం తీసుకున్నా ఏ ఉద్యమం తీసుకున్నా నాకు పదవి వచ్చినా రాకపోయినా ఏం లేకపోయినా ఎలాంటి లేకపోయినా నా కవిత గారి నాయకత్వంలో వారు పార్టీ పెట్టింది అనుకోండి వెంటనే రాజీనామా చేసి వారి కండవలు కప్పుకుంటాను. కాంగ్రెస్ లో జాయిన్ అయింది అనుకోండి నేను వెంటనే కాంగ్రెస్ లో చేస్తా. వారు బీజేపీ జాయిన్ అనుకోండి నేను వెంటనే బీజేపీ చేస్తా. లేదు వాటి ప్రెసిడెంట్ కనుక బీఆర్ఎస్ లో కనుక చేస్తే కూడా అనుకుంటేనే ఓకే అంతే. ఎందుకంత అంటే అంత ఫిర్మ్ గా అంత గట్టిగా అంత అభిమానం? నేను చాలా మంది నాయకులను చూసినా, నేను వారిని చాలా దగ్గర నుంచి చూసినా, వాళ్ళు చాలా కష్టపడతారు నిరంతరం కూడా. అంటే ఒక క్షణం కూడా ఖాళీగా ఉండేటువంటి మనిషి కాదు. రెస్ట్ తీసుకోవాల్సినటువంటి ఆరాధన కూడా వారి తప్ప ఎప్పుడు ఉంటారు. నిరంతరంగా పనిచేయాలి అనే తపన కలిగినటువంటి వారు సమాజం చాలా పనిచేసిండ్రు, చాలా మందికి సహాయ సహకారాలు చేసిండ్రు. తర్వాత అందులో మహిళగా
అనేక అవమానాలు అనేక ఇబ్బందులు వస్తూ కూడా ఇవాళ మళ్ళీ ప్రజాక్షేత్రంలో వచ్చి ఈ ప్రజా బాహుల్యంలో చాలా వెళ్తున్నారు. ఆ వెళ్ళేటువంటి క్రమంలో కూడా రకరకాల ఎంతమంది ఏమన్నా వారు భయపడకుండా వెళ్తున్నారు. కనుక వారి ఇంత నిలబడాలి, అది నా ధర్మం అని చెప్పి నేను భావిస్తున్నాను. అంటే మీతో మీరు చెప్పారు కవిత ఎటువైపు వెళ్తే అదే బాటలో మీరు వెళ్తారని. జాగృతిలో మిగతా వాళ్ళు ఎట్లా ఉంటారు? అందరూ వెళ్తారు సార్, అందరూ వస్తారు, వారు వెనకాలే వస్తారు. అసలు పార్టీలకు ఖాళీ అయిపోతుంది వారు వస్తే. బీఆర్ఎస్ పార్టీ కూడా ఖాళీ అవుద్దా సార్? మీరు అట్లా అంటే ఎట్లా సార్? ఖాళీ అవుతుంది, సగం ఖాళీ అవుతుంది. సగం ఖాళీ అవుతుంది. ఓకే సార్, జాగృతి అంటే ఓకే, కానీ బీఆర్ఎస్ పార్టీ అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ, ఎందుకంటే చాలా మంది ఇప్పుడు మన ఎయిర్పోర్ట్ కి ఎవరు పోలేదు బీఆర్ఎస్ పార్టీ నుంచి, చూడండి ఓన్లీ జాగృతి వాళ్ళు తప్ప. పోకపోవడం వేరు సార్, వాళ్ళ లోపల ఏముంది వాళ్ళ అభిప్రాయాలు. మొన్న ఆవిర్భావ సభ నిర్వహించిండ్రు, ఆవిర్భావ సభలో జరిగినటువంటి కీర్తనలు కూడా మీరు చూసిండ్రు సార్. ఏముంటదంటే సార్, ఇప్పుడు ఉండడం లేదు సార్, ఒక సందర్భం వస్తే ఏం జరుగుతుంది అనేది తెలిసిపోతుంది. ఏమైంది ఆవిర్భావ సభలో ఏం జరిగింది? జరిగిన తీర్థనలు అంటే సార్, ఇప్పుడు ఆవిర్భావ సభలో కేసీఆర్ గారు మాట్లాడిండ్రు. మరి కేసీఆర్ గారు మాట్లాడినప్పుడు అంతకంటే ముందు ప్రారంభ పలుకులు దయాకర్ గారు మాట్లాడిస్తుండ్రు. నిజానికి అక్కడ మండలి నాయకులు మధుసూదనాచారి గారు ఉన్నారు కదా సార్, మరి వారితో మాట్లాడించవచ్చు. మొదటి నుంచి ఉన్నవారు అదే జిల్లాకు చెందినవారు కదా. రెండవది, పోనీ వినయ్ భాస్కర్ గారు కూడా ఉన్నారు కదా అక్కడే, ఆ జిల్లా అధ్యక్షుడు కదా. సేమ్ ఇదే మాట విప్రకాష్ గారు కూడా అన్నారు మొన్న స్టూడియో. నేను ఏమంటున్నా సార్, సతీష్ బాబు గారు కూడా ఉన్నారు కదా సార్, ఎల్కతుర్తి వారి నియోజకవర్గం కదా. నేను ఏమంటున్నా అంటే సార్, ఇక్కడ నేను తప్పవట్టడానికి చెప్పలేను, ఆలోచన చేయండి. ఒక పార్టీ ఆవిర్భావం, అందులో రాజకీయ సభ జరిగినప్పుడు మరి ఎవరితో మాట్లాడించాలి అనేది కూడా ఆలోచన ఉంటుంది కదా సార్. ఇప్పుడు కార్యకర్తలు మండిపోతున్నారు వాస్తవానికి. కానీ సభ సక్సెస్ అయింది కదా, సూపర్ సక్సెస్ అయింది. సభ సక్సెస్ వేరు సార్, కేసీఆర్ గారు కోసము లక్షలాది మంది తరలి వస్తారు సార్. సభ సక్సెస్ అవ్వడం ఏంటి సార్? ఇప్పుడు సభ జరిగిన విధానం మీకు నచ్చలేదు, జాగృతికి నచ్చలేదు. జాగృతి అని కాదు సార్, జాగృతి సంబంధం లేదు నాకు. పర్టికులర్ గా ఇప్పుడు ఆవిర్భావ సభ అంటే పార్టీ విధానాలు, పార్టీ భవిష్యత్తు, కార్యకర్తలకు ఇచ్చే భరోసా ఇత్యాది అంశాల మీద ఉండాలి కదా సార్. నేను అనేది అక్కడ ఎక్కడ ఉంది? ఒక ఎన్నికల సభలాగా ఆవిర్భావ సభ నిర్వహిస్తే ఎట్లా? ఓకే, సో నాట్ ఓన్లీ జాగృతి, బీఆర్ఎస్ నుంచి కూడా చాలా మంది కవిత కనుక బయటికి వెళ్తారు. 100% చాలా మంది ర్యాలీ చేస్తారు, కానీ అది ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఓకే, సో ఇప్పుడు కేసీఆర్ మాట్లాడితే కన్విన్స్ చేస్తే కనుక అవి కంటిన్యూ అవుతారు. సరే, ఇప్పుడు కేసీఆర్ కన్విన్స్ చేసే పరిస్థితి ఉంటే ఇప్పుడు మనమే మీడియాలలో చూస్తున్నాం కదా, ఎవరో దూతలు వేయండు, వాళ్ళు మాట్లాడిండు, వీళ్ళు మాట్లాడిండు అని అంటున్నారు కదా సార్. మరి ఆ కన్విన్స్ చేసే పరిస్థితి ఉంటే ఆయనే ఫోన్ చేసి మాట్లాడే పరిస్థితి ఉండాల్సిందే కదా సార్ వాస్తవానికి. ఓకే ఓకే, ఏమంటారు ఆయన ఏమంటారు? సగం బీఆర్ఎస్ ఖాళీ అవుద్ది అని అంటారు. అంటే తెలంగాణ జాగృతి ఆయన అయితే చాలా ఫిర్మ్ గా చెప్తున్నారు. ఆమె కాంగ్రెస్ పోతా బీఆర్ఎస్ లో ఉంటా, లేదు సొంత పార్టీ పెడతా. నేను ఒకటి అబ్జర్వ్ చేశా, జాగృతితో కవితతో ఎవరైతే అటాచ్ అయి ఉన్నారో వాళ్ళు మాత్రం చాలా మానవ బాబుల్లాగా ఉన్నారు కవితకు. అంటే ఉంటారు, నాకు తెలిసిన కూడా కొద్దిమంది ఉన్నారు. ఏఆర్ నేషన్ కైనా లాయల్ టీం ఉంటది, కవిత గారికి కూడా ఉన్నారు అందులో. మిగతా వాళ్ళకు ఉన్నారు లేదు, కానీ కవిత చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అంత మానవ బాబులే. అంటే 15 మానవ బాబులు అంటే నేను పాజిటివ్ సెన్స్ లో అంటున్నా, 18 ఏళ్ళు నెగటివ్ అనట్లేదు. 18 ఏళ్ళు అయింది కదా ఆ సంస్థ. జాగృతి వాళ్ళు మాత్రం చాలా అవుట్ కవితక్క అని 18 ఇయర్స్ నుంచి ఆమెతో ఉన్నారు కదా, అనుబంధం ఉంటది. కాకపోతే ఆమెకేమి పార్టీ పెట్టాలనే ఆలోచన లేదు, బీఆర్ఎస్ చీల్చాలనే ఆలోచన లేదు. ఆమె ఎప్పుడు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు. మీరు కవిత అంటే జాగృతి వాళ్ళకు చాలా వల్లమాలిన అభిమానం. ఇంకోటి ఆమె రాసిన అభిప్రాయాలు కూడా ఫీడ్బ్యాక్ అని చెప్పింది తప్ప తన అభిప్రాయంగా రాయలేదు. ఆమె ఫీడ్బ్యాక్ డెఫినెట్ గా చూసుకుంటున్నారు. ఆమె పటిష్టంగా ఉంది జాగృతి, ఇవి ఇంకా స్ప్రెడ్ అవుతుంది ఇప్పుడు. బట్ ఏది ఏమైనా కూడా చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. ఎవరైనా కూడా అవసరమైనప్పుడు నిలబడాలనుకుంటారు, నిలబెట్టుకోవాలని అనుకుంటారు.
తన దానిలో కూడా చాలా మంది ఇప్పుడు మీరే అన్నారు 18 ఏళ్ల నుంచి లాయల్గా ఉన్న వాళ్ళు ఉన్నారు, టికెట్లు ఇప్పించుకోవాలనుకుంటారు, ఏదో ఉంటది కదా, ఏదున్నా కూడా పెద్దగా ఇప్పించుకోలేకపోయినారు టికెట్లు అయినా రాజకీయాలలో అడిగితే రావు, గుంజుకోవాలంటే బలం కావాలంటే సంఖ్య పెరగాలి, ఇవన్నీ ఉంటాయి కదా. జాగృతిని ఇప్పుడు కేటీఆర్ హరీష్ రావుతో పోలిస్తే కొంచెం సంతోష్తో పోలిస్తే పదవులు తక్కువనే వచ్చాయి కవిత వర్గం. ఏం రాలేదు కదా, ఏమొచ్చింది, ఒక రాజీవ్ సాగర్ ఏ ఒక్కరిద్దరు చైర్మన్ ఇచ్చారు, ఒక్కరిద్దరు చైర్మన్ ఇచ్చారు. ఆయన ఆమె ఫాలోవర్ ఏం తెలంగాణ జేఏసీ హైదరాబాద్ నాయకుడు, అట్లేం లేదు. ఇప్పుడు ఎవరికి ఆ వర్గాలని చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఆమె పటిష్టంగా తయారవుతున్నది. రేపు ఆమెను విస్మరించలేని స్థాయి వస్తుంది బీఆర్ఎస్ లో, వస్తుంది, ఎందుకు రాదు. ఇప్పుడు జాగృతి వాడవాళ్ళ పటిష్టంగా ఉన్న తర్వాత ఆమెను ఎట్లా నిర్లక్ష్యం చేస్తారు? ఇట్లా మాట్లాడిన తర్వాత కూడా మరి అవకాశం ఇస్తారా కేసీఆర్? అట్లా చెప్పలేము. ఆమె ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు అన్న ఉద్దేశంతో కట్ చేస్తారా? ఆమెను ఎందుకు వదులుకుంటారండి? ఒకటి బిడ్డ, రెండవది ఆమెకు సంస్థ ఉన్నది, ప్రతి జిల్లాల ఫాలోవర్స్ ఉన్నారు, చాలా ఉధృతంగా కార్యక్రమాలు చేస్తున్నది. కేసీఆర్ విస్మరించిన విషయాలలో కూడా ఆమె నోరు తెచ్చి మాట్లాడుతున్న సామాజిక తెలంగాణ దేవుడనే చెప్తున్నది. కాబట్టి మనం ఎందుకు ఏం మాట్లాడలేదు. అది కూడా ఫీడ్బ్యాక్ అన్న, తన అభిప్రాయంగా చెప్పలే. ఇప్పుడు ఆయన చెప్పిన విషయాలు లెటర్లో ఉన్న అంశాలలో ఫీడ్బ్యాక్ అని చెప్పింది. ప్రజల నుంచి ఇట్లాంటి అభిప్రాయాలు వస్తున్నాయి, ఆమె ఒక బాధ్యత కలిగిన నాయకురాలిగా కమ్యూనికేట్ చేసింది కేసీఆర్ కి, తప్పేమున్నది. రైట్, ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత బస్తర్ ను నక్సల్ ఫ్రీ డిస్టిక్ గా, ఛత్తీస్గఢ్ లోని బస్తర్